గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ప్రైజ్ లార్డ్. Praise the Lord. దేవుడు మనకి సాయంకాల వేళలో ఈ సమయం ఇచ్చినందుకు, ఈ దినాన్ని ఇచ్చినందుకు మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మనము మన ఆరాధన, మన ఈ సర్వీస్ని మనం వచ్చిన ప్రార్థనతో స్టార్ట్ చేసుకున్నాము. దయచేసి అందరం కళ్ళు మూసుకుందామండి. Father God, we thank you, Father God, and praise you, Father God, for the blessed time you have given us, Father God, for the blessed day, Father God, for the blessed hour, Father God. Lord, we thank you, Father God, Lord, as your word declares, Father God, Lord, we have 2 or 3 gather in your name, Father God, and you have promised to be in the midst, Father God. Lord, we believe, Father God, that, Lord, you are here in our midst, Father God, Lord. Yes, Lord. And Lord, we pray, Father God, Lord, Lord, you be seated, Father God, Lord, on the praises, Father God, Lord. Lord, you are the only one, Father God, Lord, who is in the audience, Father God, Lord. We are all here, Father God, Lord, to worship you, Father God, Lord. Lord, you take control, Father God, Lord. Yes, Lord. Starting till end, Father God, Lord. Thank you, Father God, Lord. Let your holy name be glorified and magnified, Lord. We thank you, Father God, Lord. In Jesus' name we ask you, Lord. Amen. Amen. మన దగ్గర సాంగ్ షీట్స్ ఉన్నాయండి. సో మనం ఫస్ట్ సాంగ్ మనం పాడుకుందాము, యేసు తీరా అని చెప్పేసి మనం ఆ దేవుణ్ణి ఆరాధిస్తూ స్తుతిస్తూ మనం దేవుని ఈ ప్లేస్ లో ఆహ్వానిద్దాము. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్ టు జాయిన్ ద హ్యాండ్స్. ఇది కొత్త పాటేం కాదు, పాత పాటే. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్ టు జాయిన్ ద హ్యాండ్స్ అండ్ సింగ్ అలాంగ్. Naam
ఆరాధిద్దాము. సో ఈ పాట కూడా పాత పాటే. సో దయచేసి మన అందరం లేచి నిల్చున్నట్టయితే మనం దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిద్దామండి. మనము థర్డ్ సాంగ్ పాడే ముందు ఐ జస్ట్ వాంట్ టు టెల్ యు సంథింగ్. బైబిల్ ప్రకారంగా మనం చూసుకుంటే ఈ లోకం అంటే ఎర్త్, వాట్ ఈస్ ఎర్త్ మీన్ టు అస్, ఇది మన పరదేశం. సో మన శాశ్వత నివాసం ఎక్కడండి? పరలోకం. సో మన గురి ఎక్కడ ఉండాలి? ఇంటికి వెళ్ళడానికి. సో నాకు ఇది చాలా ఇష్టము. థర్డ్ స్టాన్స్ చూస్తే శాలము రాజా
రమ్యమైన సియోనికి, అంటే దేవుడు మన కోసం నిర్మిస్తున్న ఆ నూతన యెరూషలేము దాని గురించి ఉంటుందన్నమాట. సో మనము ఈ పాట పాడుతా అంటే లెట్స్ ఆల్ ఫిక్స్ ఆర్ ఐస్ ఆర్ ఫోకస్ టు ద లార్డ్ నాట్ ఆన్ దిస్ ఎర్త్. నాకు పాట చాలా ఇష్టం. సో మీకు కూడా తెలుసు అనుకుంటాను, మనము 1-2 సార్లు పాడాము.
దయచేసి మీరు కూర్చోండి.
చేతి పట్టుకోవాలంటే మన చేతి ఆయనకు ఇవ్వాలి. If God wants to hold our hands, we have to give our hands to Him. Amen. దయచేసి మన యొక్క హస్తాలు దేవుడు దేవుడికి సమర్పిద్దామండి. మన హృదయాలు దేవుడికి సమర్పిద్దాం. ఎందుకంటే ఆయన మన చేయి పట్టుకోవాలంటే మన హస్తం ఆయన చేతిలో పెట్టాలి. అప్పుడే కదా దేవుడు మన హస్తం పట్టుకొని నడిపిస్తాడు. ఎందుకంటే దేవుని యొక్క చేతిలో మన చేతు పెట్టినప్పుడు ఆయన నీతి మార్గాలు నడిపిస్తాడు, కరెక్ట్ వేలో నడిపిస్తాడు. మన జీవితాల్లో ఎలాంటి ఇబ్బంది లేని దారిలో దేవుడు నడిపించే ఆ యొక్క క్రమంలో మన హస్తాలు దేవుడు సమర్పిద్దామా, మన హృదయాలు దేవుడు సమర్పిద్దాం. సహోదరి ఈ యొక్క సాయంత్రకాల దయచేసి అందరం కూడా అయ్యా నీకు సమర్పిస్తుంటున్నా ప్రభా. ఒక్కొక్కసారి సహోదరులారా మనకు తెలియకుండానే మనము మన చేతులు ఎవరో చేతుల్లో మనం పెట్టి మనం మోసపోతూ ఉంటాము. మనం నమ్మే మనుషులలో మన ఎంత ఇష్టమైన నమ్మకమైన మనుషుల చేతుల్లో మన హస్తాలు పెట్టి మనం మోసపోతుంటాం. కానీ ఈ యొక్క సాయంత్రకాల సమయంలో కమ్ ఆన్ లెట్స్ సరెండర్ అవర్ లైఫ్స్ టు జీసస్. ఈ యొక్క సాయంత్రకాల సమయంలో దయచేసి మనం దేవునికి మన హృదయాలు అర్పిద్దామండి. దేవుని యొక్క చేతిలో మన చేతులు వేసి అయ్యా నా చేతులు ఇవి ప్రభువా నన్ను నడిపించమని ప్రార్థన చేస్తాం. దయచేసి అందరూ కూడా కొద్ది క్షణాలు ప్రార్థన చేస్తాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ప్రభా ఇదే మా ప్రార్థన ప్రభా, నీ చేతుల్లో చేయి పెడుతున్నాను ప్రభా, నీ యొక్క పాఠాల చేత సమర్పించుకుంటున్నాను ప్రభా. మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ప్రభా మీకే వందనాలు శక్తి ప్రభా, మీ యొక్క శక్తిని దయచేయమని ప్రార్థన చేస్తున్నా ప్రభా. ఈ యొక్క సాయంత్రకాల సమయం అద్భుత రీతిగా దాన్ని మమ్మల్ని దర్శించమని ప్రార్థన చేస్తున్నా ప్రభా. ఉందారా ఖోరారా బాబా బాబా సందరా ఖోరారా బాబా. నన్ను పట్టుకో నీ ఆత్మతో నన్ను నడుపు, శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కుము, శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కుము. అయ్యా శిల్పి చేతుల్లో తండ్రి శిలగా నేను ఉండబోతున్నాను ప్రభా. నా హృదయాలను ప్రభా, నా
వాక్యంతో నన్ను చెక్కమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మీ మాదిరిగా మమ్మల్ని మార్చమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. పరిశుద్ధులుగా మమ్మల్ని మార్చమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. తండ్రి పరిశుద్ధులు జనాంగంగా మమ్మల్ని మార్చమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఎన్నుకునే జనాంగం మమ్మల్ని వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఈ యొక్క సాయంత్రకాల సమయంలో ప్రభా మీరు మమ్మల్ని ప్రత్యేకంగా దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మీ నామని కనపరుస్తూ మీ నామ స్తుతిస్తూ ఏ సతి పరిశుద్ధ నామములో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. You can be seated. Thank you so much. God bless you. Praise the Lord. Welcome to NSAG Church. మీ అందరు చూసి నిజంగా ఎంతో సంతోషంగా ఉంది ఇక్కడ. సో how was the worship? Are you filled? Yes. So ఇంకా గట్టిగా చెప్పాలి. Hallelujah. Those who are filled, hallelujah. Hallelujah. సో రియలీ ఆల్ గ్లోరీ టు గాడ్. మళ్ళీ మనకి ఒక అవకాశం ఇచ్చారు మనం అందరం ఇక్కడ కూడుకున్నందుకు. సో నో మ్యాటర్ మన బయట ఎట్లా ఉన్నా వీఆర్ గాడ్స్ చిల్డ్రన్. సో హీల్ మేక్ అ వే ఫర్ అస్. సో అందరం వచ్చాం. రియలీ థ్యాంక్ యూ. యూఆర్ ఆల్ వెల్కమ్ హియర్. సో ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చారా? సో ఒక సిస్టర్ లాస్ట్ ఓకే ఓకే వెల్కమ్. ఎనీవే సెకండ్ టైం వెల్కమ్. యా, సో ఆల్ గ్లోరీ టు గాడ్. అయితే మనం అనౌన్స్మెంట్స్లోకి వెళ్దామండి. అనౌన్స్మెంట్స్ తర్వాత మనం ఏమైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే మనం ప్రేయర్ చేసుకుందాము, చిన్న ప్రార్థన ఎవరికన్నా. సో సో ద అనౌన్స్మెంట్స్ ఆర్ లైక్ దిస్. ఎవ్రీ సండే మనం 6 o'clockకి మన 5:30కి మనకి డాన్ బాస్కో స్కూల్లో సర్వీస్ ఉంటుంది. సో సిన్స్ చాలా వర్షం పడుతుంది అండ్ అక్కడ వాటర్ లాగిన్ అవుతుంది కాబట్టి వీఆర్ మీటింగ్ హియర్. ఓకే, ఇన్ దిస్ మనం ఇక్కడ కలుసుకుందాం వల్ల. సో ఎవ్రీ సండే 5:30కి మనకి తెలుగు సర్వీస్ ఉంటుందండి. దెన్ ఫ్రమ్ మండే టు ఫ్రైడే ఎవ్రీ మార్నింగ్ ఫ్రమ్ 6 to 7 వీ హ్యావ్ కాల్ ప్రేయర్స్ ఉంటుంది. మార్నింగ్ 6 to 7. సో మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే యూ కెన్ జస్ట్ గివ్ యువర్ నంబర్స్, మేము కాల్ చేస్తాం మీకు. సో కాల్ చేసి అది కాల్. సో వీ హ్యావ్ అ రియలీ వెరీ బ్లెస్డ్ టైమ్. 6 to 7 రియలీ వీ హ్యావ్ సీన్ ఐ థింక్ ఫర్ పాస్ట్ 2 years నుంచి జరుగుతున్నప్పుడు. అండ్ రియలీ చాలా చాలా బ్లెస్సింగ్స్, చాలా చాలా మిరాకిల్స్ మేము ఆ ప్రేయర్స్లో చూస్తున్నాం. సో రియలీ ఆల్ గ్లోరీ టు గాడ్. ఎందుకంటే ఆ ప్రేయర్ జస్ట్ 4 peopleతో స్టార్ట్ అవ్వింది, బట్ టుడే యాజ్ ఆన్ డేట్ ఆల్మోస్ట్ 25 to 30 members జాయిన్ అవుతున్నారు ఎవ్రీ డే ఇన్ ద మార్నింగ్. సో ఫస్ట్ అవర్ గాడ్కి ఇస్తే ఎంతో బ్లెస్సింగ్ దట్ వీ ఆల్ నో దట్. సో ప్లీజ్ డూ ట్రై టు జాయిన్. మీరు అందరు జాయిన్ అవడానికి ట్రై చేయండి. జస్ట్ కాల్ చేస్తాము అండ్ దెన్ యూ కెన్ జాయిన్. అండ్ దెన్ ఎవ్రీ వెనస్డే వీ హ్యావ్ విమెన్స్ ఫెలోషిప్ ఉంటుందండి ఫ్రమ్ 9 to 10 o'clock నైట్. సో అది లింక్ ద్వారా మనం జాయిన్ అవుతాము. లింక్ పెడతాం మన గ్రూప్లో, విమెన్స్ ఫెలోషిప్ గ్రూప్, అండ్ ఆల్సో ఆ చర్చ్ గ్రూప్స్లో కూడా లింక్ పెడతాం. సో దానికి కూడా జాయిన్ అవ్వండి. వీఆర్ సీయింగ్ మెనీ మిరాకిల్స్. ఎందుకంటే విమెన్ ఆర్ ద బ్యాక్ బోన్. హౌ మెనీ ఆఫ్ యూ బిలీవ్ దట్? ఆమేన్. Amen. Praise the Lord. So we should be, God మనకి ఒక he has given us a responsibility ఇచ్చారు. మనం మన చర్చ్ గురించి, మన ఫ్యామిలీ గురించి, మన నేషన్ గురించి మనం ప్రేయర్ చేయాలి. So that is the responsibility we have and we are strong, we know that. So let us all pray మన చర్చ్ గురించి, మన ఫ్యామిలీ గురించి. సో ప్లీజ్ డూ జాయిన్. ఇంకా మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళు కూడా జాయిన్ చేయించండి. సో వీల్ జస్ట్ ప్రే ఫర్ ఎవ్రీ వన్స్ నీడ్స్ అండ్ ఫర్ అవర్ నీడ్స్ టు. Then we have on Friday we have Bible study ఉంటుందండి. సో పాస్టర్ సూర్య మనకి బైబిల్ స్టడీలో నడిపిస్తారు. అండ్ రియలీ వీ హ్యావ్ సో మెనీ డౌట్స్. కొన్నిసార్లు మనకి బైబిల్ చదివేటప్పుడు ఎన్నో డౌట్స్ ఉంటాయి, ఆర్ వీ డోంట్ అండర్స్టాండ్ ది స్క్రిప్చర్. సో అది సూర్య పాస్టర్ గారు మనకి చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మన అర్థమయ్యే లాంగ్వేజ్లో. అండ్ లెట్ us గ్రో స్ట్రాంగ్ ఇన్ బైబిల్. ఎందుకంటే వర్డ్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా మన లైఫ్లో, బికాస్ వర్డ్ ఈస్ గాడ్. సో వీ హ్యావ్ టు రీడ్ బైబిల్. సో మన బైబిల్ స్టడీ జాయిన్ అవ్వండి. ఇట్ ఈస్ ఎవ్రీ ఫ్రైడే 9 to 10 ఉంటుంది బైబిల్ స్టడీ. అండ్ దెన్ వీ హ్యావ్ యూత్ ఫెలోషిప్ ఉంటుంది. ఎవ్రీ సాటర్డే 8 to 9 యూత్ ఫెలోషిప్ ఉంటుంది. సో ప్లీజ్ యూత్, ఐఎమ్ సీయింగ్ సమ్ యూత్ టుడే హియర్. ఆల్ గ్లోరీ టు గాడ్. సో జాయిన్ అవ్వండి, యూత్ జాయిన్ అవ్వి. యూ ఆర్ ద ఫ్యూచర్. సో మీరు ఇప్పటి నుంచి దేవుడు మార్గంలో నడిస్తే, ఆయన వాక్యం ప్రకారం నడిస్తే, యూ విల్ క్రియేట్ హిస్టరీస్, యూ విల్ క్రియేట్ మెనీ
మిరాకిల్స్. సో ప్లీజ్ డూ జాయిన్, ఎందుకంటే మీరు నడిపించాలి వేరే వాళ్ళు. సో ప్లీజ్ డూ జాయిన్. అండ్ ఆల్సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద పేరెంట్స్ టు వాళ్ళు ఫోర్స్ చేసన్నా జాయిన్ చేయించండి యూత్ మీటింగ్లో. సో ప్లీజ్ డూ జాయిన్. సో ఇట్లాగా అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ మీకు ఏమైనా ప్రేయర్ రిక్వెస్ట్ అట్లాగా ఆర్ యూ వాంట్ పాస్టర్ గారు మీ ఇంటికి వచ్చి విజిట్ చేసి ప్రేయర్ చేయాలి అంటే యూ కెన్ కాల్ ఐదర్ సిస్టర్ సత్య ఆర్ పాస్టర్ సూర్య గారిని కాల్ చేస్తే ఆయన థర్స్డే కానీ one of Tuesday or Thursday he can come and visit your house and pray. So that is the end of the announcements. So we'll just మనం ఏమైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉన్నాయండి ఎవరికన్నా we'll just ఒక స్పెషల్ ప్రేయర్ మనం చేద్దాము. స్పెషలీ హెల్త్ గురించి ప్రార్థన చేద్దాము, ఎందుకంటే ఇప్పుడు క్లైమేట్ చేంజ్ అవుతుంది. సో ఎవ్రీబడి, సో మెనీ పీపుల్ ఆర్ ఫాలోయింగ్ సిక్ విత్ మలేరియా, డెంగ్యూ ఎన్నో వింటా ఉన్నాం, జ్వరాలు దగ్గులతో బాధపడుతున్నారు. సో వీ జస్ట్ ప్రే ఫర్ దెమ్. So, brother, can you please come and pray for all? ప్రార్థన చేసుకుందాం. పళ్ళకు మందిన మా తండ్రి, జీవం కలిగిన దేవ, జీవాధిపతి అయిన దేవ, మా రక్షకుడా, మా విమోచకుడా, నీకు వేలాది వేల స్తోత్రాలు, వందనాలు చెల్లించడం ప్రభువా. ప్రార్థన ఆలకించువాడా, సర్వ శరీరం నీ వద్దకు వస్తారని చెప్పిన దేవుడు కదా నాయన. మా మనోభిష్టమును సఫలం చేయి దేవుడు, మా పెదవులు వచ్చిన ప్రార్థన మానక అంగీకరించే దేవుడు కదా నాయన. నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభా పరలోకపు తండ్రి కూడొచ్చిన ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాయన ప్రభా. మా దేశంలో, మా రాష్ట్రంలో, ముఖ్యంగా ప్రభా పరలోకపు తండ్రి వాతావరణం ద్వారా ప్రభా పరలోకపు ఎన్నో ప్రాంతాల్లో ప్రభా అయ్యా అన్నీ పొంగి ప్రభా పరలోకపు తండ్రి, నదులు పొంగి ప్రభా ఎన్నో ప్లేసెస్లోనైనా ప్రభా పరలోకపు తండ్రి అయ్యా పంటలన్నీ నాశనం అయిపోయినాయి నైనా. చాలా ప్రాంతాల్లో ప్రభా అయ్యా జనజీవనం అస్తవ్యస్తమైపోయింది నైనా. రాకపోకలు తెగిపోయినాయి తండ్రి. ప్రభా కృప చూపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రభా కొండల తట్టు నాకు అందెత్తుచున్నా, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చినట్టే యెహోవా వలనే మీకు సహాయం కలుగునని చెప్పింది దేవుడు కదా నైనా. ప్రభా పరలోకపు తండ్రి ప్రతి బిడ్డకు సహాయం కలగజేయమని ప్రార్థిస్తున్నాయినా. అయ్యా ఎవరెవరి అవసరతతో వచ్చిరో, ముఖ్యంగా ప్రభా వాతావరణం మార్పిన కొద్ది మార్పు వచ్చిన కొద్ది ప్రభా ట్రాపికల్ ప్రాబ్లమ్స్ వస్తాయినైనా ప్రభా, జ్వరాలు వస్తాయి తండ్రి, విష జ్వరాలు వస్తాయినైనా, టైఫాయిడ్ నేను తండ్రి, మలేరియా ప్రభా పరలోకపు తండ్రి, డెంగ్యూ, ఇంకా ఎన్నో రకాలటువంటి నైనా జ్వరాలు వస్తాయినైనా, ఎన్నో రకాలైనటువంటి నైనా ప్రాబ్లమ్స్ వస్తాయి ప్రభా పరలోకపు తండ్రి. వాటి అన్నిటి నుంచి ప్రభా ప్రతి బిడ్డను స్వస్థపరచండి, ప్రతి బిడ్డను రక్షించండి, ప్రతి బిడ్డను కాపాడండి ప్రభా. మమ్మల్ని కూడా కాపాడమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రభా నీ కృపలో మమ్మల్ని అందరినీ భద్రపరచుకోమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రభా పరలోకపు తండ్రి మీరే కృప చూపించి సహాయం చేయమని అయ్యా కూడొచ్చిన మా అందరి అవసరతలు నీ కృపలో తీర్చమని ప్రార్థిస్తున్నాను ప్రభా. ప్రతి పరిశుద్ధిని అవసరత తీర్చండి అయినా. నీ బిడ్డలందరి పట్ల కృప చూపించి సహాయం చేయమని మా అందరి జీవితం ద్వారా మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని మా అవసరాలు తీర్చే, మా అక్కలు తీర్చినటువంటి మా ప్రభును, మా రక్షకుడు యేసు ప్రభు నామంలో ప్రార్థించి అడిగి పొందుకుని నమ్ముచున్నాను మా ప్రియపల్లకు ఉన్న మా తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ప్రేయర్. మరి మనం వాక్యం ఎవరైనా సాక్ష్యాలు చెప్తారండి? ఎనీబడి వాంట్స్ టు షేర్ టెస్టిమోనీ? సిస్టర్ ప్రైజ్ ద లార్డ్. నేను యాక్చువల్లీ ప్రిపేర్ అయ్యి రాలేదండి, బట్ స్టిల్ నేను సాక్ష్యం చెప్తామన్న ఇంటెన్షన్తో కూడా రాలేదు. ఇక్కడికి వచ్చినాక నాకు చెప్పాలనిపించింది, నేను చెప్తున్నాను. సో నేను లైఫ్లో చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాను. యాక్చువల్లీ ఐఎమ్ ఫ్రమ్ హిందూ బ్యాక్గ్రౌండ్, ఓకే, బట్ గాడ్ చూజన్ మీ. ఐ డోంట్ నో ద రీజన్, బట్ హీ చూజన్ మీ. ప్రతి విషయంలోనండి ఏదైనా సరే ప్రేయర్ చేస్తే నాకు ఖచ్చితంగా జరుగుతుంది. చాలా అప్స్ అండ్ డౌన్స్ నేను ఫేస్ చేశాను. ఈవెన్ ఫర్ మై మ్యారేజ్, మాది ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్, బట్ స్టిల్ గాడ్ హెల్ప్డ్ మీ ఇన్ ఆల్ ది వేస్. నేను వెళ్ళే ఫ్యామిలీ ఎలా ఉంటుందో అని నేను చాలా టెన్షన్ పడ్డాను. బట్ మా మమ్మీ, మా పేరెంట్స్ ఎలా చూసుకున్నారు దానికి డబల్ వాళ్ళు నన్ను చూసుకున్నారు. సో ఇన్నాసే కాదు, ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా, కజిన్స్, రిలేటివ్స్, ప్రతి ఒక్కళ్ళు కూడా నన్ను చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు, చూసుకున్నారు. ఇలా హిందూ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చింది, ఇలా కాంట్రవర్సీగా అలా ఏమీ లేదు. చాలా హ్యాపీగా వాళ్ళు రిసీవ్ చేసుకున్నారు,
నన్ను చాలా వాళ్ళ కిడ్లానే చూసుకున్నారు. అలానే ప్రెగ్నెన్సీ విషయంలో కూడా నేను చాలా టఫ్ టైమ్స్ ఫేస్ చేశాను. ఫస్ట్ ప్రెగ్నెన్సీ టైంలో చాలా, అంటే ఇంకా డాక్టర్స్ని కూడా నేను ట్రస్ట్ చేయకూడదు అన్న స్టేజ్కి వచ్చేసాను. బట్ గాడ్ గివెన్ మీ మిరకిల్ బేబీ. సో బై గాడ్స్ గ్రేస్ ఓన్లీ వీ గాట్ మై బేబీ. సో వీ నేమ్డ్ హర్ గ్రేస్. సో now unexpectedly God opened my womb again. Now actually ఎవరికి షేర్ చేయొద్దు అప్పుడే అని అందరూ చెప్తున్నారు. బట్ నాకు ఇక్కడికి వచ్చినాక అనిపించింది ఎందుకు షేర్ చేయకూడదు, అందరి ప్రేయర్స్ ఇంపార్టెంట్ కదా, అందరి ప్రేయర్స్ నాకు కావాలి. సో మీరందరూ నా కోసం ప్రేయర్ చేయండి. సో ట్యూస్డే మెడికల్ టెస్ట్కి, బ్లడ్ టెస్ట్కి వెళ్తున్నాను. ఆ రిపోర్ట్స్ అన్నీ మంచిగా రావాలని, డెలివరీ వరకు గాడ్ నాతో ఉండాలని, తర్వాత నేను మీ అందరికీ పెద్ద టెస్ట్ పని చెప్పాలని మీరందరూ నా కోసం ప్రేయర్ చేయండి. దేవుడు మీ తోడే ఉంటారు ఖచ్చితంగా. అండ్ మా అందరి ప్రార్థన కూడా మీ తోడే ఉంటుంది. సో డోంట్ వరీ, మీరు ఎంత ఫేత్తో ఉన్నారో continue in that faith and keep growing strong, because our God is the living God and there is none besides thee. Hallelujah. So ఇంకెవరైనా చెప్తారండి టెస్టిమనీ? ఓకే, సో అయితే టెస్టిమనీస్ లేకపోతే వీళ్ళు మన వాక్యంలోకి వెళ్దామండి. సో ఐ కాల్ అపాన్ ఓకే, ఐ కాల్ హరి ఫర్ షేరింగ్ ద వర్డ్. హల్లెలూయా, గట్టిగా అండి హల్లెలూయా. సంతోషం ఉన్నారా? అయితే ఇంకా గట్టిగా రావాలా హల్లెలూయా. ఎంత సంతోషం చూపించాలి హల్లెలూయా. పక్క ఫ్లాట్లో వాళ్ళు కూడా రావాలి అది గట్టిగా. సో దట్స్ వాట్ వి హావ్ టు షో అండి. దేవుడిలో సంతోషంగా ఉన్నామా లేమా అది చూపించడమే మనం మెయిన్. చూపించగలిగితే అప్పుడు దేవుణ్ణి గణపరిచినట్లు. ప్రైజ్ లార్డ్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ లార్డ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. ఈ ఆపర్చునిటీ దేవుడికి వందనాలు, మన సంఘానికి కూడా వందనాలండి. సో మనం చిన్న ప్రార్థనతో స్టార్ట్ చేస్తున్నాం. దేవుడితో ప్రార్థన కావాలి. విల్ స్టార్ట్ విత్ ద ప్రేయర్. లవ్ హెవెన్లీ ఫాదర్, థ్యాంక్ యూ లార్డ్ ఫర్ దిస్ వండర్ఫుల్ టైం. వన్స్ అగైన్ ప్రభువా మరి మీకు నడిపించిన తండ్రి, వాక్యం మరి షేర్ చేసుకునే అవకాశం ఇచ్చిన కదా తండ్రి, సహాయం చేయండి ప్రభావ. మీ నోటి మీ బూరగా వాడుకోండి తండ్రి. సోదరు తండ్రి, మీ నోటి బూరగా సోదరు తండ్రి, మేము తండ్రి ఎంటీ వెజల్స్ నుంచి మరి తండ్రి మీ వాయిస్ ఇచ్చేటట్టు నడిపించండి. అలానే ప్రభావ తండ్రి మీ వాక్యం నా ఉంచండి తండ్రి. పరిశుద్ధాత్మ తండ్రి మీరే మాట్లాడండి, నేను మాట్లాడడం కాదు తండ్రి, మీరే మాట్లాడండి ప్రతి ఒక్కరితో మరి తండ్రి. అలానే వినగలు చెవులు ఇవ్వండి తండ్రి. సోదరు తండ్రి ఎవ్రీబడి కెన్ లిసన్ టు ద వర్డ్ అండ్ కరెక్ట్ దెమ్ సెల్ఫ్స్ లార్డ్. ఇంకా మేమేం చేయాలి, ఇంక్లూడింగ్ ఇంకా మీరు ఉండాలంటే ఇంకేం చేయాలి అది మాట్లాడి మరి తండ్రి మమ్మల్ని సరిచేసి మీలో ఇంకా ఎదిగించి మీరు ఆచరిస్తాలో మనందరినీ వాడుకున్నాం. మనంతా ఈ కొద్ది స్థితి ఆలోచన యేసయ్య అతి పరిశుద్ధం గురి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. సో వన్స్ అగైన్ రియల్లీ థ్యాంక్స్ టు లార్డ్. మేము నిజంగా ఒక గంట 2 గంటల ముందు వచ్చాము. మేము లిటరల్ ఏమనుకున్నానంటే వర్షం చాలా పడుతుంది అనుకున్నాను. ఏమో ఎవరు ఉండరేమో ఒకరిద్దరితో అలానే చేయాలి. తీరా హాల్ ఫుల్ అయిపోయిందండి. హల్లెలూయా. ఇట్స్ ఓన్లీ గాడ్స్ గ్రేస్. దేవుడు చేశాడు ఈ కార్యం, దేవుడు ఇచ్చాడు. సో మరి కానీ అయినా సరే నేను మరి ప్రిపేర్ అయ్యానండి. వర్డ్ ఎందుకు చెప్పండి, చెప్తా ఎందుకు. హోప్. హోప్ హోప్ అంటే తెలుగులో నిరీక్షణతో ప్రిపేర్ అయ్యాను. వర్డ్ నా నిరీక్షణ ఫలించిందా లేదా? ప్రైజ్ లార్డ్. అలానే మరి ఆ నిరీక్షణ మీదే ఇవాళ ధ్యానిద్దాం. ఓకే, హోప్, నిరీక్షణ మీదే ధ్యానిద్దాం. హోప్ అంటే ఎవరైనా చెప్పగలరా? ఏం హోప్ అంటే మంచి కొరకు అంటామా? హోప్ హీఈస్ గుడ్ అంటారా? హోప్ హీఈస్ డైడ్ అంటారా? హీఈస్ గుడ్ అంటారా? అవును కదా. అంటే ఎప్పుడు హోప్ అనేది దేంతో ట్యాగ్ అయి ఉంటుందండి? మంచితో ట్యాగ్ అయి ఉంటుంది. హోప్ అనేది చెడ్డతో ట్యాగ్ అయి ఉండదు. సో అలానే హోప్ ఆల్వేస్. అయితే ఈ హోప్ గురించి దేవుడు మరి మన బైబిల్ ఏం చెప్తుంది? బైబిల్లో హోప్ ఏ రకంగా మనం ధ్యానిస్తాం, అలానే హోప్ పెంచుకోవడానికి మనం ఏం చేయాలి అనే ఈ 2 అంశాలని
మనం ధ్యానిద్దామండి. ఫస్ట్ హోప్. ఇప్పుడు చూస్తే హోప్ అంటే ఇంకొకటి ఇప్పుడు సిస్టర్ గారు చెప్పారు, ఈ ఎగ్జాంపుల్ చెప్తానండి. సిస్టర్ గారు ఇప్పుడు ఏంటి, ఇప్పుడు ఎవరైనా ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత 9 months ఏమిటండి వాళ్ళు ఎక్స్పెక్టెన్సీతో, అంటే ఆ క్షణం గురించి వాళ్ళు ఎంత నొప్పి వచ్చినా ఎంత బాధ కలిగినా ఏది హోప్, ఫైనల్గా పుడతాడు చూడండి, ఆ పుట్టినప్పుడు ఆ సంతోషం ఉంది, ఇది ఏం పనికిరాదు, ఈ వాట్ ఎవర్ ద పెయిన్ అన్నట్టు అలా హోప్తో ఉంటారు ఎవరైనా. సో అది హోప్ అంటే, అది ఏంటంటే నిరీక్షణ. ఏంటి నీకు ప్రయాణంగా వచ్చే రిజల్ట్ ఏంటి, పాజిటివ్ రిజల్ట్ వస్తుంది, దేవుడి చిత్తమైన మంచి రిజల్ట్ వస్తుంది. కాబట్టి నువ్వు ఆ పెయిన్స్ అన్నిటి కూడా యూ విల్ బేర్ ద పెయిన్స్. సో అలానే మన హోప్ కూడా ఎలా ఉంటుంది లైఫ్లో, ఉందా లేదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ హోప్, లేదా ఏదైనా బాధలు రాగానే మనం చెలరేగిపోయి దేవుని తిడుతున్నామా, ఏంటి, వాట్ ఎగ్జాక్ట్లీ వీఆర్ డూయింగ్ ఇన్ అవర్ లైఫ్, వీ విల్ మెడిటేట్. ఇఫ్ యు సీ హోప్ అనే హోప్లో ఇప్పుడు ఈ ఐజయా 40:31కి వెళ్దామండి, 40:31 ఒకటి చదవండి. హోప్ ఉంచితే అంటే ఇఫ్ యు ఆర్ కీపింగ్ హోప్ ఆన్ లార్డ్, వాట్ హీ ఈజ్ సేయింగ్ హియర్. కెన్ యూ ఐజయా చెప్పండి. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందురు, పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అది అంటే అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. అదే అండి, వెన్ యు ఆర్ ఇన్ హోప్, నీకు పరిస్థితులు ఎలా ఉన్నా కానీ ఏమవుతుందండి, నూతన బలంతో పక్షిరాజు వల్లే ఉంటావు అన్నారు దేవుడు. అంతేగాని నువ్వు హోప్ ఉంది, నువ్వు నీ యాక్షన్స్ వేరేలా ఉన్నాయి అనుకోండి, నీరసం పడిపోయి ఏదో వచ్చానులే లైఫ్ ఉంది అంటే యు ఆర్ నాట్ హోప్ఫుల్, రైట్? వెన్ యు ఆర్ హోప్ఫుల్ ఇన్ లార్డ్, యూ హ్యావ్ టు షో దట్ నీ స్ట్రెంగ్త్, యూ విల్ గెట్ న్యూ స్ట్రెంగ్త్. అప్పుడే నీకు తెలుస్తుంది. అంతేగాని నిజంగా యూ షుడ్ బి ఎగ్జాంపుల్ టు అదర్స్. దట్స్ వాట్ ఐ ఆల్వేస్ విల్ సే. నువ్వు ధ్యానాల్లోకి వెళ్తున్నావా, నీ దేవుడి గురించి నువ్వు ఒక ఎగ్జాంపుల్ ఉండాలి. అంతేగాని నువ్వు ఏదో పడిపోయినట్టు, నువ్వు నీరసం పడితే ఈ ఇంటర్వ్యూడు అనుకుంటావు. క్రైస్తవుడు అంటే నిజంగా బలంగా ఉండాలి, మెయిన్గా ఆయనలో బలంగా ఉండాలి. బలం అంటే బలిష్టంగా కాదండి, ఆయనలో బలంగా ఉండాలి. ఆయనలో బలంగా ఉంటే ఏమవుతుంది అంటే నీ నోట్లో ఆ నవ్వు కనిపిస్తుంది, నీ నోట్లో ఆ హ్యాపీనెస్ కనిపిస్తుంది, నీ మొహంలో హ్యాపీనెస్ కనిపిస్తుంది, జాయ్ కనిపిస్తుంది. సో వాట్ గాడ్ ఈస్ సేయింగ్ హీస్ క్లియర్లీ హియర్. వన్స్ అగైన్ కెన్ యూ రీడ్ సిస్టర్. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. సో ఇది ఇంగ్లీష్లో కూడా చదువుతారా కొంచెం? But those who hope in the Lord will renew their strength. They will soar on wings like eagles. They will run and not grow weary. Yeah. They will walk and not be faint. So first of all, you see, those who hope in the Lord. Where is your hope? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది కూడా తెలుసుకోవాలి. హోప్ అనేది, నిరీక్షణ అనేది దేవుడి నుంచో లేకపోతే డబ్బు నుంచో. అరే నాకు ఒక ₹1,00,00,000 వస్తే చాలు. చాలామంది అంటారు నాకు ఒక ₹1,00,00,000 వస్తే చాలు, సూపర్, నేను సెటిల్ అయిపోతా అంటారు. కానీ ₹1,00,00,000 వచ్చిన తర్వాత హెల్త్ ఏదో క్యాన్సర్ వస్తే ఏం చేస్తారండి? హెల్త్ బాగాలేకపోతే ఏం చేస్తాం? కోవిడ్ వస్తే ఏం చేస్తాం? ₹1,00,00,000 వస్తాయా నీకు? పనికి వస్తాయా? పనికి రావండి. దట్స్ వాట్ దోస్ యూ హోప్ ఇన్ ద లార్డ్. అప్పుడు ఏం చేస్తారు దేవుడు? రియలీ వెన్ యూ హోప్ ఇన్ ద లార్డ్, వాట్ యూ నీడ్ హీ విల్ గివ్ డెఫినెట్లీ. ఏం కావాలి ఆ సమయానికి అది తప్పకుండా ఇస్తాడు. ₹1,00,00,000 అనక్కర్లేదు, నీకు ఏం కావాలో ఆ సమయానికి ఇస్తాడు. ఏం హెల్త్ కావాలో అది కూడా ఇస్తారు. అనుభవించడానికి నీకు తృప్తిని కూడా ఇస్తాడండి. కొందరు ఎంతున్న తృప్తి ఉండదండి. ఎంతున్న తృప్తి, కంటెంట్ మన అనేది ఉండదు. ఎంతున్నా ఇంకా కావాలి ఎప్పుడు పోతుందో తెలియదు. అర్థమైందా? అలాగా వెన్ యూ హోప్ ఇన్ ద లార్డ్, వాట్ హీ విల్ గివ్? హీ విల్ సాటిస్ఫై యువర్ సోల్. ఓకే, నీకు పక్షిరాజు వల్లే నీవు శక్తివంతంగా ఉంటావు. నీకు సాటిస్ఫాక్షన్ కూడా ఆయన ఇస్తాడండి. ఆయన ఇచ్చినప్పుడు ఎంత సాటిస్ఫాక్షన్ ఉంటాడంటే నీకు ఇంకేది పనికిరాదు. అమ్మాయిని చూడవు, ఏం చూడవు, నీ పరిస్థితి నీకే హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే అంత తృప్తిని ఇస్తాడు. అలాంటి తృప్తి కావాలా నీకు? లేదా నీకు డబ్బులో కావాలా, నీకు వెల్త్లో కావాలా, లేదా నీకు కారులో కావాలా? లేదండి, అవన్నీ వదిలేసి ఫస్ట్ హోప్ ఇన్ ద లార్డ్. వెన్ యూ హ్యావ్ హోప్ ఇన్ ద లార్డ్, హీ విల్ స్ట్రెంథెన్ యూ లైక్ ఏ పక్షిరాజు వలె. నీకు ఆ శక్తిని ఇస్తాడు. ఆ శక్తి చూపించగలగాలి కూడా, నువ్వు ప్రతి ఒక్కరికి చూపించాలండి. నేను అదే చెప్తాను,
మీరేదో క్రైస్తవులం అని ఏదో నేను ఉన్నాను చాలు నేను బతికాను ఎప్పుడు అనుకోవద్దు. ఆర్ యూ లివింగ్ ఫర్ అదర్స్ మీన్స్ ఆర్ యూ షూయింగ్ దట్ లార్డ్ ఈజ్ డూయింగ్ మిరాకిల్స్ ఇన్ యువర్ లైఫ్. నేను చెప్పుకుంటానండి, ఇవాళ కూడా చెప్తాను నా లైఫ్లో మిరాకిల్ ఏం జరిగిందో, నా లైఫ్లో దేవుడు ఏం చేస్తాడో ఇవాళ కూడా చెప్తాను. ఎందుకంటే నిజంగా నువ్వు చెప్పిన కొద్ది ఇంకా వస్తాయి, అదే నేను చూస్తున్నాను. నేను చిన్నదనే చెప్తాను మిరాకిల్. చిన్నది కాస్త చిన్నవి కాస్త పెద్దగా అవుతాయండి. అలానే నా లైఫ్ అయింది. ఇవాళ చెప్పే నా లైఫ్లో జరిగిన ఇంకా నేను సాక్ష్యం చెప్పాలి కానీ దీంట్లో ఇంక్లూడ్ చేస్తాను సాక్ష్యం. సో ఐ విల్ ఇంక్లూడ్ దట్ టెస్టిమనీ ఆల్సో. సో దట్ ఈస్ వాట్ ఈస్ సేయింగ్ నౌ. సో మీ పక్షిరాజు వలె మీరు స్ట్రెంగ్త్ వస్తుంది. అలానే ఇప్పుడు చూస్తే ఇంకా ఇప్పుడు మీకు చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయండి. ఈ నిరీక్షణ చేసింది ఎవరండి? మెయిన్గా ఒక పెద్ద క్యారెక్టర్ చెప్తారా? పర్ఫెక్ట్ పెద్ద క్యారెక్టర్, అసలు మెయిన్ క్యారెక్టర్ చెప్తారా మన బైబిల్లో? ఒక్క క్యారెక్టర్ చెప్పండి. నిరీక్షించి ఎంత బాధ వచ్చినా నిరీక్షించినాడు ఎవరు? జోబు. అబ్రహాం గారి జోబు అండి. జోబు అయితే అసలు ఏంటండి, మొత్తం ఫ్యామిలీ అంతా పోయింది, అన్నీ తీసుకున్న జోబు ఉన్నాడు. ఆయన జోబ్ 13:15 చదువుతారా అండి? యోబు 13:15. యోబు 13:15 ముగించేద్దామండి. ఇదిగో ఆయన నన్ను చంపినను, నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను. ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమని రుజువు పరుచున్నాను. అది చూసారా? ఆయన నిన్ను చంపినను. చంపడం అంటే లాస్ట్ అండి, అవునా? దాని తర్వాత ఇంకేముండదు. అయినా కానీ యోగా ఉన్నాడు, ఆయన నేను ఘనపడుతున్నాడా, అవునా? సో ఇంగ్లీష్లో కూడా చదువుతారా? సేమ్ వచనం 13:15. జాబ్ 13:15. Though he slay me, yet I will hope in him. Again hope వచ్చింది చూసారా? Though he slay me అంటే నన్ను చంపినా కానీ నా నిరీక్షణ అంతా ఆయన మీదే, నేను ఆయన ఘనపరుస్తా అన్నాడు. అర్థమైందా? వాట్ వీఆర్ డూయింగ్. మనకు కొంచెం కష్టం రాగానే లోకం సైడ్ దిగుతాయి. దేవుడా నేను రాను చర్చ్కి, నేను ఇక్కడ రాను, నేను చేయను, నేను దేవుళ్ళలో ఏం పనులు చేయను, నాకు అలా అవసరం. ఆర్ వి డూయింగ్ లైక్ అండ్ కష్టాలు వచ్చినాయని పట్టుకున్నావా? నిరీక్షణ ఆయన మీద ఉందా, లేదా మన మీద మనకు వచ్చే పనుల మీద ఉందా? ఓకే, దేవుడు ఈ పని చేస్తేనే నేను ఇది చేస్తాను. వెన్ యూ పుట్ కండిషన్ లైక్ దట్ నథింగ్ విల్ హ్యాపెన్. నేను చెప్తున్నాను, డోంట్ పుట్ కండిషన్ ఇన్ లార్డ్. కండిషన్ పెట్టకుండా చేయండి పని. అప్పుడు మలాకి 3:10 ప్రకారం ఏంటి, ఆయన ఆకాశం విప్పుతాడంట. విప్పి అలాగా ఆకాశం విప్పితే ఎలా ఉంటుందంటే, ఇప్పటికే వర్షం కొంచెం వస్తేనే ఆకాశం చిల్లు పడింది అంటారు. చిల్లు పడి విప్పితే ఎలా ఉంటుందండి? అర్థమైందా? అలాంటి ఆశీర్వాదాలు వస్తాయంటారు దేవుడు. ఓకే, కానీ ఎప్పుడు నీకు కష్టం వచ్చినా ఆయన్ని చూసినప్పుడు, కష్టం వచ్చినా ఆయనలో నిరీక్షణ ఉంచినప్పుడే నీకు పనులు అవుతాయి. అంతేగాని కష్టం వచ్చినప్పుడు వెంటనే దిగజారిపోయే నాకు వద్దు, నేను బైబిల్ చదవను, నేను వెళ్ళను ఎవరి దగ్గరికి, నేను పాస్టర్ దగ్గరికి వెళ్ళను అంటే అదంతా ట్రాప్ అండి. అది డెవిల్ చేసే ట్రాప్, గుర్తుపెట్టుకోండి. నేను చాలాసార్లు పట్టాను కానీ నేర్చుకున్నాను పడి. అర్థమైందా? ఆర్ యూ ఇన్ ద ట్రాప్? ప్లీజ్ కమ్ అవుట్. లెట్ వి హోప్ ఇన్ ద లార్డ్. ఓకే, నాట్ ఆన్ ద మనీ, నాట్ ఆన్ ద థింగ్స్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అరౌండ్ అస్. అవన్నీ మీరు పక్కన బాగా గొప్పగా ఉండొచ్చు, పక్కన చాలా పైకి వెళ్ళిపోయి ఉండొచ్చు, మంచి పొజిషన్లోకి వెళ్ళిపోయి ఉండొచ్చు, మంచి సంపాదించి ఉండొచ్చు. మేము అనుకుంటాం, అరే వాడంతా సంపాదిస్తాను, నేనేంటి ఇలా ఉన్నాను అనుకుంటాం. అనుకొని దేవుణ్ణి దూషించిన వాళ్ళు ఉన్నారు చాలామంది. కానీ ఆ టైంలో ఏంటంటే గాడ్ ఐ లవ్ యూ అని అప్పుడే అనండి. ఇప్పటి నుంచి నిజంగా అలా జరుగుతుందంటే అప్పుడే అనండి, ఐ లవ్ యూ, థ్యాంక్ యూ లార్డ్ అనండి. మీకు పరిస్థితులు మారిపోతున్నాయి, మొత్తం ట్రాన్స్ఫార్మ్ చేస్తాడు దేవుడు. నేను చూశాను చాలాసార్లు నా లైఫ్లో అయింది. సూర్యకి తెలుసు, అందరికి తెలుసు. సో వి ఆల్వేస్ ఏంటంటే మనం ఎప్పుడు ఏంటి మన పరిస్థితులు ఎలా ఉన్నాయి, మన పరిస్థితులు బట్టి దేవుని ఘనపరుస్తున్నామా లేదా దేవుడి నుంచి మన ఫోకస్ తప్పుతుందా, మన నిరీక్షణ ఎక్కడ? ఎప్పుడు మనం ఆల్వేస్ యూ హ్యావ్ టు చెక్ అవర్ సెల్ఫ్స్ అండి. సో అయితే ఇంకొకటి, సో నెక్స్ట్ చూస్తే మన హోప్ ఏమంటే డెమాన్స్ట్రేట్ ట్రస్ట్ ఇన్ గాడ్. అంటే మనం హోప్ పెడితే అప్పుడు ట్రస్ట్, దేవుడి మీద ఎంత ట్రస్ట్ ఉందో మనం చూపించగలుగుతాం. ఇప్పుడు ఎప్పుడైనా రోమన్ 12 చదువుతారండి, 12:12. రోమా 12:12. సో
ఏ కష్టం వచ్చినా ఆయన మీద ఫోకస్ తొలగిపోవద్దు. ఎలాంటి పరిస్థితి అయినా థ్యాంక్స్ కూడా ఇప్పుడు థ్యాంక్స్ చెప్తున్నారు ఈ పరిస్థితిలో. అయ్యా నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండుడి. మళ్ళీ ఒకసారి చెప్తారా? నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండుడి. ఇది ఇంగ్లీష్లో. Be joyful in hope, patient in affliction, faithful in prayer. సో బీ జాయ్ఫుల్ ఇన్ హోప్ అంటే ఎప్పుడు ఎంతో అఫ్లిక్షన్స్ వస్తుంటాయి, బాధలు వస్తుంటాయి, ఆ సమయంలో ఇంకా హ్యాపీ అవ్వండి, ఇంకా హ్యాపీ ఫీల్ అవ్వండి. మాదే పెద్ద టెస్ట్ మనీ. కేప్ టౌన్ నుంచి ఇక్కడికి వస్తుంటే రే కేప్ టౌన్ దేవుడా ఇక్కడ వీసా వచ్చి ఇంతమంది లక్షల జీతం వస్తూ ఆల్రెడీ జాబ్ చేతిలో ఉంది, అయినా సరే వచ్చేస్తున్నాయి. దేవుడా ఎందుకు దేవుడా అనే క్వశ్చన్ వచ్చిందని క్వశ్చన్ చేయలేదండి, చేయకుండా జస్ట్ ట్రస్టెడ్ లాడ్, ఒబేడ్ లాడ్ అండ్ ఐ కేమ్ హియర్ అండ్ నౌ లాస్ట్ త్రీ ఇయర్స్లో వచ్చిన తర్వాత ట్వైస్ డబుల్ మై శాలరీ. ప్రైజ్ లాడ్, ట్వైస్ డబుల్. సో ఎగ్జాక్ట్లీ 3 years బ్యాక్ నేను 25% ఆఫ్ దిస్ శాలరీ ఉన్నాను, ఇప్పుడు నాకు 3 times ఆఫ్ శాలరీ ఇచ్చాడు. హల్లెలూయా. ఎందుకు ఇచ్చాడు? వెన్ వి రిజాయిస్ ఇన్ లాడ్, వెన్ వి ట్రస్ట్ ఇన్ హిమ్, వెన్ వి సీ అంటే మనం ఆయన వైపు నిరీక్షణ ఉంచితే ఆయన మనకు చేస్తాడు పని. అంతేగాని దేవుడా ఎందుకు తీసుకొచ్చాడు దేవుడా అని ఇప్పుడు అనలేదండి. ఎందుకంటే ఆఫ్టర్ కమింగ్ హియర్ ఐ సా హీఈస్ యూజింగ్ మీ. ఇప్పుడు వరకు దేవుడి కృప వల్ల గిడియన్స్లో జాయిన్ అయ్యాను, 70+ చర్చెస్కి వెళ్ళి నేను సాక్ష్యం చెప్పానండి. హల్లెలూయా. సో సాక్ష్యం చెప్పాను. అదంతా మరి మన పాస్టర్ గారి ఇది కూడా ఉందిలేండి, ఆయనే పరిచయం చేశాడు. సో సూర్య. కానీ ఏంటంటే ఐ టుక్ దట్ ఆపర్చునిటీ. నేను ఏంటంటే ఎప్పుడైనా ఆపర్చునిటీ వస్తే నో అన్ను సూర్యకి, ఎవరికైనా. వెన్ ఎనీ ఆపర్చునిటీ కమ్స్ ఇన్ లార్డ్, క్యాచ్ హోల్డ్. ఎవరికైనా యూత్ చెప్తున్నాను, వచ్చిందా నో అనకండి, నాకు ఈ పని ఉంది ఆ పని ఉంది చెప్పకండి, జస్ట్ స్టెప్ ఇన్ లార్డ్. అప్పుడు మీకు తెలుస్తుంది, అప్పుడు మీరు ఆశీర్వాదాలు చూస్తారు. నేను అలాగే చూస్తాను ఆశీర్వాదాలు. నేను ఇవాళ ఆశీర్వాదాలు ఎందుకు చూస్తానంటే నేను వెన్ ఎవర్ ఎనీ ఆపర్చునిటీ కమ్స్ ఇన్ లార్డ్ వెంటనే జంప్ చేస్తాను. సంజయ్ కూడా తెలుసు, ఒక్కోసారి చెయ్యాలని నో ఐ విల్ జంప్ ఇన్. దట్స్ వాట్ ఐ డిడ్ అండ్ ఐఎమ్ సీయింగ్ ద ఫ్రూట్స్ ఆఫ్ దట్. ప్రతి యూత్కి అది చెప్తాను నేను, ప్లీజ్ మీ దాకా మీకు ఏమైనా ఆపర్చునిటీ వచ్చింది, సింగింగ్ వచ్చిందో లేదు ఏదో ఒకటి నాకు తెలియదు, ఏ ఆపర్చునిటీ వచ్చిందో, డోంట్ సే దట్ ఐఎమ్ బిజీ. మీరు ఒక స్టెప్ వేయండి, ఆ బిజీ మొత్తం ఖాళీ చేస్తాడు, నీట్గా చేస్తాడు మీకోసం. ఖాళీ అంటే జాబులు తీసేయడు, నీకు ఫ్రీగా చేస్తాడు అక్కడ. అర్థమైందా? బట్ యూ హ్యావ్ టు స్టెప్ ఇన్, యూ హ్యావ్ టు టేక్ ఎ స్టెప్. నువ్వు స్టెప్ తీసుకోకపోతే నీకేం కావాలి నేను చెప్తున్నాను క్లియర్. ఐ టుక్ ఎ స్టెప్, ఐఎమ్ సీయింగ్ ద ఫ్రూట్స్ టుడే. హల్లెలూయా. హౌ? బికాస్ ఐఎమ్ హోపింగ్ ఇన్ మై లార్డ్. అందుకే నేను చూడగలుగుతున్నాను. నా హోప్ అంతా ఎక్కడ ఉంది? నా దేవుళ్ళలో ఉంది. నా నిరీక్షణ అంతా నా దేవుళ్ళలో ఉంది. అంతేగాని నా కంపెనీలో లేదు, నా మేనేజర్స్లో లేదు, నా ఈ జనాల్లో లేదు, నా దేవుళ్ళలో ఉంది. కాబట్టి నేను ఈరోజు ఇంకా స్ట్రాంగ్గా చెప్పగలుగుతున్నాను, ఎందుకంటే ఐఎమ్ ఎక్స్పీరియన్సింగ్ దట్ దోస్ థింగ్స్ ఇన్ అవర్ లైఫ్, ఇన్ మై లైఫ్. ప్రైజ్ ద లార్డ్. గట్టిగా చెప్తారా? మరి మీకు నిజంగా అర్థమవుతుంది గట్టి చెప్పు. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ అండి. సో అయితే ఇంకొకటి హోప్ అనేది ఫస్ట్ ఏంటి ఎక్స్పెక్టెంట్ అని చెప్పాను. సెకండ్ ఏంటంటే డెమాన్స్ట్రేట్స్ ట్రస్ట్ ఇన్ గాడ్. అంటే మీరు హోప్ పెట్టుకున్నారంటే దేవుళ్ళో మీకు ఎంత ట్రస్ట్ ఉందో అనేది చూపిస్తుంది. థర్డ్ది ఏంటంటే ఫౌండేషన్ టు ఫెయిత్. హోప్ అండ్ ఫెయిత్ ఆర్ వెరీ మచ్ లింక్డ్ అండి. హోప్ లేకపోతే ఫెయిత్ లేదు, ఫెయిత్ లేకపోతే హోప్ లేదు. సో హోప్ ఏమవుతుందంటే మీ ఫెయిత్ పెరుగుతుందా తగ్గుతుందా? పెరుగుతుంది. సో హోప్ ఉన్నప్పుడు మీరు ఫెయిత్ఫుల్గా ఉండడం చూపించాలి. దట్ ఈస్ వాట్ సింపుల్ ఎగ్జాంపుల్. అంతేగాని దేవుడు ఏం చేస్తాడో నాకు, అబ్బా ఇవన్నీ చూస్తుంటే అప్పులన్నీ మునిగిపోయాను, ఇక దేవుడు ఏం చేయలే అంటే హోప్ పోయినట్టే కదా, నేను నిరీక్షణ లేనట్టే. అలా అనక్కర్లేదు. లెట్ గాడ్ అని దేవుడికి వదిలేయండి. ఉంటాయి చాలా భయంకరమైన పరిస్థితులు వస్తాయి, కానీ వెన్ యూ షో దట్ ట్రస్ట్ ఇన్ లార్డ్ దెన్ హీ విల్ యాక్ట్ అపాన్. సింపుల్ అండి. నా మేనేజర్ దగ్గరికి వెళ్ళి నేను అన్ని మంచిగా చేసి నేను ఆ మేనేజర్ చూపిస్తే అప్పుడు ఏంటి, అరే బాగా చేస్తాడని నాకు అప్రిషియేట్ ఇస్తాడు. లేదే నాకు మేనేజర్ ఇష్టం లేదు, నేను సరిగ్గా చేయలేకపోతే ఏమవుతాడండి. అలానే దేవుడి దగ్గర కూడా అంతే.
వెన్ యూ డూ ఫర్ లాడ్ ఆర్ వెన్ యూ రియలీ డూగా చేయకపోయినా పర్లేదు, ఫెయిత్ఫుల్గా ఉండటే దేవుడే చేస్తాడు. ఫెయిత్ఫుల్గా లేకుండా నీ ఇష్టం వచ్చినటువంటి బాధలు వచ్చినప్పుడు దేవుడి దగ్గరికి వస్తే ఎందుకు చేస్తాడు దేవుడు? అవునా? దేవుడే నీ పనుడు కాదు కదండి, ఆయన కరుణామయుడు. ఆయన నీకోసం ఎంత చేసినోడు చేస్తాడు అన్నీ. కానీ వెన్ యూ ఎక్స్పెక్టెంట్, వెన్ యూ పుట్ హోప్ ఇన్ హిమ్, దెన్ ఓన్లీ ద థింగ్స్ విల్ హ్యాపెన్. సో అబ్రహాం గురించి తెలుసు మీకు. ఆయన ఎంత ట్రస్ట్ చేశాడండి? 75 ఏళ్ళు అప్పుడు చెప్పాడు దేవుడు. తర్వాత 90 ఏటం మళ్ళీ, ఇంకా 99 ఏటం మళ్ళీ చెప్పారు. ఆయన సరే సారా నవ్వినా కానీ గాడ్ హ్యాస్ గివెన్. రైట్ ఆర్ నాట్? ఎప్పుడు? బికాస్ అబ్రహాం పుట్ హిస్ ఫెయిత్, రైట్? అండ్ ఆయన హోప్ ఉంచాడు కాబట్టి వాళ్ళు బిడ్డలు పుట్టారు. ఇప్పుడు ఏంటండి, ఇసుక 2 అయ్యారు కదా, మొత్తం వరల్డ్ అంతా పాపులేషన్ మ్యాక్సిమం అబ్రహాం సంతానమే అంటాం. అవునా కదా? మనం అబ్రహాం సంతానం కదా, అవునా? వెన్ యూ బిలీవ్ ఇన్ లార్డ్ జీసస్ యూ విల్ బికమ్ అబ్రహాం. సో అలాగా దేవుడి అలాగా అబ్రహాం ఎప్పుడు హోప్ పెట్టుకున్నాడు కాబట్టే ఈ కుడ్ ఏబుల్ టు సీ దీస్ థింగ్స్, అదర్వైజ్ లేదు కదా. మన హోప్ కూడా ఏంటంటే దేవుళ్ళో పెట్టుకుంటేనే దెన్ వీ కెన్ సీ, వీ కెన్ షో దట్ ఫెయిత్ అండి. సో ఇంకొకటి జెర్మియా 17:7 ఒక్కసారి చదువుతారండి. ఎర్మియా 17:7. But blessed is the one who trusts in the Lord, whose confidence is in him. Yes. అంటే తెలుగులో చదువుతారా? యెహోవా వానికి ఆశ్రయముగా ఉండను. ఆశ్రయంగా ఉండను. మరి ఎవరండి ఆశ్రయం మనకి? దేవుడే ఆశ్రయంగా ఉంటాడు. వెన్ యూ పుట్ హోప్ ఇన్ లార్డ్ హీ విల్ బి ఆశ్రయం నీకు అవుతాడు. అంతేగాని ఆయన ఏంటంటే నువ్వు ఎక్కడో, నేను చెప్పాను కదా, 10 సార్లు చెప్తాను, ఎక్కడో హోప్ పెట్టి వేడిలో పెట్టి హోప్ నువ్వు దేవుడి దగ్గరికి వస్తే పండుగ. యూ కంప్లీట్లీ డెడికేట్ టు లార్డ్ యువర్ హోప్, దెన్ లార్డ్ విల్ డూ ద మిరాకిల్స్ ఇన్ యువర్ లైఫ్, రైట్? సో ఇది చూసుకుంటే సార్ ఇప్పుడు నెక్స్ట్ వెళ్తే రోమా 5:1-5 చదువుతామండి. లాస్ట్ 2 వర్సెస్ మనం చదవండి. రోమా పత్రిక 5వ అధ్యాయము 1-5. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉన్నాము. మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గల వారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను కూర్చిన నిరీక్షణను బట్టి అది ఇంగ్లీష్ చదువుతారా? దేవుని నిరీక్షణ బట్టి అది హోప్. Therefore, being justified by faith, we have peace with God through our Lord Jesus Christ. Yes. By whom also we have access by faith into this grace, wherein we stand and rejoice in hope of the glory of Hope God. of the glory. So, ఇక్కడ మొత్తం కంప్లీట్గా తెలిసిపోతుందండి. అంటే where we have to put our faith exactly in Jesus Christ. Really మనం if you put our hope in the Lord Jesus Christ, దేవుడు ఆ హోప్ని బట్టి, ఆ ఫెయిత్ని బట్టి మీకు జరిగే కార్యాలు జరిపిస్తాడు. ఓకే, మనం మరి ఎప్పుడు హోప్ అనేది దేవుడి సైడ్ ఉంచుతాము, ఎప్పుడు మనం ఎలా ఉంచగలం అనేది మళ్ళీ ఇంకొక 4 స్మాల్ థింగ్స్ నేను చూసుకుంటానండి. సో అలాంటి ఇప్పుడు ఫైనల్గా ఏంటంటే హోప్ ఈజ్ ఎక్స్పెక్టెంట్, కరెక్ట్? అంటే నువ్వు జరిగే దాన్ని ముందే ఊహించి నువ్వు ఫార్ములేట్ చేసుకొని దెన్ విల్ బి ఎక్స్పెక్టింగ్ దట్ విల్ హ్యాపెన్. అందుకే ఆ బాధలు ఎన్నున్నా నువ్వు భరిస్తావు, రైట్? దట్స్ వాట్ హోప్. అండ్ వన్స్ అగైన్ హోప్ ఉంటే ఏం చేస్తావు నువ్వు? యూ విల్ డెమాన్స్ట్రేట్ ట్రస్ట్ ఇన్ లార్డ్. అవునా కదా? నువ్వు చూస్తావు, ఇంత కష్టాలు వచ్చినా నీ ఫ్రెండ్స్ అంటుంటారు, అరే ఇది ఎందుకు చేస్తున్నావు ఇదంటే, లేదు, దట్స్ వాట్ ఐ టోల్డ్. నాదే ఉంది పెద్ద ఎగ్జాంపుల్ నేను చెప్తాను. సో దెన్ హోప్ ఇట్స్ ఫౌండేషన్ ఆఫ్ ఫెయిత్. అవును కదా? ఫెయిత్ లేకపోతే విశ్వాసం లేకపోతే ఉందా అండి? అసలు విశ్వాసమే మెయిన్ అండి లైఫ్లో. మన లైఫ్లో విశ్వాసము అండ్ నిరీక్షణ 2 లింక్డ్. చూసుకోండి, అవి 2 లేకపోతే అసలు క్రైస్తవ జీవితమే లేదు నిజం చెప్పాలంటే. అవి 2 ఉండాలి, మనం ఉంటేనే క్రైస్తవ జీవితం అండి. సో క్రైస్తవ జీవితంలో ఉన్నట్టు అవి 2 చూపించగలగాలి మనం, ఫెయిత్. సో ఇంకొకటి లాస్ట్, హోప్ ఈస్ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్. తప్పకుండా ఇది దేవుడు
వల్లే వస్తుంది హోప్, నిరీక్షణ. లేకపోతే నిరీక్షణ రాదు. ఇప్పుడు నిరీక్షణ లేకుండా ఎంతమంది చనిపోవట్లేదండి. సినిమా యాక్టర్లే కానీ ఎవరైనా కానీ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఎందుకండి వాళ్ళకి చెప్పండి? వాళ్ళకి హోప్ లేదు, నిరీక్షణ లేదు. రేపు ఏమవుతుందో తెలియదు. అయ్యో రేపు ఇంకా నాకు ఇది అయిపోతుంది, నాకు వీళ్ళు వచ్చేస్తారు, ఏదో చేసేస్తారు, లేదా నాకు ఈ అవమానం జరిగిపోద్దని ముందే వాళ్ళు అనుకొని చనిపోతున్నారు. అవునా కదా? బట్ ఇఫ్ యూఆర్ రియలీ, నేను క్రైస్తవున్నాను, ఇఫ్ యూఆర్ రియలీ బిలీవర్ అంటారు, అంటే దేవుళ్ళో ఉన్నవాడైతే ఎలాంటి పరిస్థితి అయినా, ఎంత గడ్డు పరిస్థితి అయినా ఎదుర్కొంటాడు, ఎదుర్కొని నిలబడతాడు. నిలబడితే ఏమవుతుందండి? అప్పుడు ఆయన సన్మానిస్తాడు. హీ విల్ ఆనర్ యూ వెన్ యూ రియలీ స్టాండ్ ఇన్ లార్డ్. సో ఆయన నిరీక్షిస్తూ నువ్వు చేస్తే అవుతుంది. అయితే ఈ నిరీక్షణకి మరి మనం ఏం చేయాలి? నిరీక్షణ సంపాదించాలంటే ఏం చేయాలి? ఫస్ట్ ఏం చేయాలండి చెప్తారా? ఫస్ట్ ప్రార్థన చేయాలండి. మరి నిరీక్షణ పెరగాలంటే మీకు తప్పకుండా యూ హ్యావ్ టు ఆల్వేస్ ప్రే. ప్రేయర్ ఈస్ పిల్లర్ ఆఫ్ ఫర్ హోప్. సో వెన్ యూ ప్రే గాడ్ విల్, అదేంటంటే హోప్ అనేది పెరుగుతుందండి. నువ్వు ప్రార్థన చేసే కొద్దీ హోప్ పెరుగుతుంది. అప్పుడు వేరే వాళ్ళతో నువ్వు మాట్లాడుతావు అనుకోండి, ప్రార్థన ఇంకొకరు చేస్తారనుకోండి, నిజంగా హోప్ పెరుగుతుంది. చూడండి, మీకు జరగదు అనుకున్నది కూడా జరుగుతుంది. ఎందుకంటే గాడ్ విల్ మేక్ షూర్ దట్ విల్ హ్యాపెన్. ఇంకోటి తెలుసా అండి, నేను ఆల్రెడీ చెప్పేది, రీడ్ బైబుల్. ఓకే, తప్పకుండా వాక్యం చదివితే ఏంటంటే అండి, ఆ వాక్యంలోనే మాట్లాడుతుంది దేవుడు. వాక్యం చదువుతున్నారు, చదవకపోతే చదవండి, ఇప్పటి నుంచి ఒక అధ్యాయం చదవండి, దేవుడు దాంట్లోంచి మాట్లాడతాడు. ఇట్ విల్ బ్రింగ్ యూ మోర్ హోప్ అన్నట్టు. ఇట్ విల్ ఇంక్రీజ్ యువర్ హోప్. అంతేగాని నీకు జాబ్ లేదు, ప్రాబ్లమ్స్ ఉన్నాయి, హెరాస్మెంట్లు ఉన్నాయి, ఏదో ఇంకోలైతే నీకు శాలరీ సరిగా రావట్లేదు, అప్పులు ఇంటి చుట్టూ ఉన్నాయి, జస్ట్ రీడ్ బైబిల్, ప్రే. అప్పుడు చూడండి. ఇంకోటి 3, 4 చాలా ముఖ్యమైనవి అండి. ఏంటంటే బీ విత్ బిలీవర్స్. సో మీరు యాక్ట్స్ 2:42 మీరు చదువుతారా? అపోస్తుల కార్యములు 2. They devoted themselves Yeah. to the apostles' teachings and to fellowship, to the breaking of bread and to prayer. వాట్ దే ఫెలోషిప్ చేశారు, గుర్తుపెట్టుకోండి. ఇంకా వేరే వచనం కూడా ఉంది, నాకు ఎగ్జాక్ట్ గుర్తు రావట్లేదు. వేర్ యూ నీడ్ టు ఫెలోషిప్ విత్ ద బిలీవర్స్, దట్స్ వాట్ క్లియర్లీ సేయింగ్. అప్పుడు ఏమవుతుందంటే ఒకటే అండి, నేను ఫెలోషిప్ బిలీవర్స్ దాకా వెళ్ళాను, నార్మల్గా వెళ్తాను. పాజిటివ్ పీపుల్ ఉన్నారు అనుకోండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చుంటే ఎలా ఉంటుంది. నెగిటివ్ పీపుల్ ఉంటారు కొందరు, ఏమి చేస్తున్నా కానీ నెగిటివ్ చెప్తారు. ఇదేదో జరిగిపోద్ది, ఇలా ఆ నెగిటివ్ పీపుల్ కాకుండా పాజిటివ్ పీపుల్ దగ్గరికి ఎలా వెళ్తే ఎలా ఉంటుందండి, మీకు అన్నీ కాదు ఇది కాకపోతే ఇది అవుతుందా, ఇది పర్లేదు, డోంట్ వరీ. నెగిటివ్ పీపుల్, అయ్యో ఇది చేసావా పోలీసులు ఎత్తిపోతారు, ఇది చేసావా ఇది అయిపోతుంది, ఇది చేసావా హెల్త్ పాడైపోతుంది. నెగిటివ్. వేర్ ఆర్ యూ? మీరు ఎవరితో ఉన్నారు చూసుకోండి. సో మెయిన్గా బిలీవర్స్తో ఉండండి. ఓకే, దేవుని బిడ్డలతో ఉండండి. అప్పుడు ఏమంటే దేవుని వాక్యం ఇప్పుడు మీరు మాట్లాడేది ఏంటంటే దేవుని గురించే మాట్లాడతారు. లేదా మామూలు జనరల్తో మాట్లాడారు, ఆ సినిమా బాగుందిరా, చాలా బాగుంది ఆ సినిమా, ఏ పబ్లో చాలా బాగా వస్తారంట, ఏదో సంథింగ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. లేదా అరే పబ్జీ చాలా బాగా ఆడుతున్నారా, నేను ఎన్నో లెవెల్, 10వ లెవెల్, నేను 20వ లెవెల్. అది కావాలా? లేదు, నేను ఇవాళ ఈ అధ్యాయం చదివాను, చాలా బాగుంది, దీంట్లో నాకు స్ట్రెంత్ ఇచ్చింది, అలా ఉంటే బాగుంది. ఎలా ఉంటే బాగుంది చెప్పండి? ఉన్నారేమో వదిలించుకోండి, తగ్గించుకోండి అనేది. ఉంటే ఉండండి, ఎందుకంటే వాళ్ళు కూడా ఒకసారి తీసుకురావాలి రక్షణలోకి మనం. కాబట్టి తగ్గించండి వాళ్ళతో సహవాసం, దేవుని బిడ్డలతో సహవాసం పెంచండి. అప్పుడు మీకు నిరీక్షణ పెరుగుతుంది. లేకపోతే నిరీక్షణ తగ్గుతుందండి. నా ఫ్రెండ్స్లో ఉన్నాడు ఒక నెగిటివ్ వాడు, ఇప్పుడు మాట్లాడుతున్నా కానీ పిచ్చి, అసలు ఎట్లా అంటే నెగిటివ్ వైబ్స్ వచ్చేస్తుంటాయి. ఇలాగా అలా అవునా, లైఫ్ ఇంతేనా, ఇదేనా, ఒక టైం తర్వాత వదిలేసాను కంప్లీట్గా. ఇప్పుడు మాట్లాడు నేను. ఎందుకు తెలుసా, మనం ఎలా నిజంగా లైఫ్ అంతే అనుకుంటాం తెలుసా, నిజంగా బాగా కప్పలాగా అయిపోతాం అలాంటి వాళ్ళతో మాట్లాడితే. ప్లీజ్ అవాయిడ్ చేయండి అలాంటి వాళ్ళు. అలాంటి వాళ్ళు ఏంటంటే మీ లైఫ్ని రివ్యూ చేస్తారు, మొత్తం నాశనం చేస్తారు, మీ థాట్ ప్రాసెస్ని నాశనం చేస్తారు. అలాంటి వాళ్ళు ఎప్పుడు నెగిటివ్ పీపుల్, మెయిన్గా నెగిటివ్ పీపుల్ ఎప్పుడు దూరం పెట్టండి. దూరం పెడితేనే మీకు దేవుడు మాట వినిపిస్తుంది, లేదా వాళ్ళ మాట వినిపిస్తుంది. అరే జరగదంటే జరగదండి నిజంగా చెప్పాలంటే. సో ప్లీజ్
అవాయిడ్ దోస్ పీపుల్. ఖచ్చితంగా చెప్తున్నా, మీ లైఫ్లో ఎవరు ఉన్నారా గుర్తుపట్టండి, అవాయిడ్ దోస్ పీపుల్. ఓకే, డెఫినెట్లీ గాడ్ అప్పుడు నిరీక్షణ మీకు పెరుగుతుంది, మీ హోప్ అనేది పెరుగుతుంది. లాస్ట్ అండి, అండ్ మీకు ప్రోవర్బ్స్ 18:21 చదువుతారా? సామెతలు 18:21. The tongue has the power of life Yes. and death. చూడండి, మన నోట్లో ఉంచాడు దేవుడు. తెలుగులో చదువుతారా? జీవమరణములు నాలుక వశము. 4వ వశం అండి. సో వాట్ యువర్ సేయింగ్, అరే నీ జరగదురా, నువ్వు ఎట్లనే ఉంటావురా, నువ్వు పోతావురా, కొందరు అబ్బో చెప్పిస్తుంటారు. అది చెయ్యకండి, అది ఎంబడైపోతుంది తెలుసా. జీవవరణములు నీ నాలుకలో ఉన్నాయి. సో నీ గురించి నువ్వు కూడా, అరే జరగదు, నాకు ఇది జరగదు అనుకోకండి, నాకు జరుగుతుంది, నా దేవుడు చేస్తాడు అని వెన్ యూ సే కాన్ఫిడెంట్లీ, దట్ విల్ హ్యాపెన్. మీరు చూస్తారు చూడండి, అది కార్యం మీకు మీరే ఏంటంటే అడ్డుకట్టేస్తారు అన్నట్టు. ఓ నేను ఇది పాస్ కాను, నేను బీటెక్ కొట్టలేను, లేదా నేను దీంట్లో ఈ టెస్ట్లో నేను ముందుకెళ్ళను. యువర్ సెల్ఫ్ ఈస్ హర్డిల్. ఆర్ యూ బికమింగ్ హర్డిల్ యువర్ సెల్ఫ్? అండ్ నీ తమ్ముడికి చెల్లికి చెప్తావు, ఏ జరగదు, ఇది వేస్ట్, వాడు ట్రై చేస్తున్నాడు, నీరు గాలిపోతున్నాడండి. అర్థమైందా? చాలామంది లైఫ్లో అవుతుంది, నా లైఫ్లో చాలా నువ్వు చేయమంటే అయ్యో అదే నిజం చెప్తాను, సబ్ కాన్షియస్ బ్రెయిన్లో పడిపోతుంది. చెయ్యనేమో ఒక్కసారి చేసి తర్వాత ఇట్లా కొట్టుకుంటావు, అయ్యో అప్పుడే చేసి ఉంటే బాగుంటుంది. అర్థమైందా? బికాస్ దట్ ఈస్ ఇన్సైడ్ వెళ్ళిపోతున్నాడు. సో మరి ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీ నాలుగుతో ఏం మాట్లాడుతున్నావు? మంచి మాట్లాడుతున్నావా, చెడు మాట్లాడుతున్నావా, ఒకరి గురించి దూషిస్తున్నావా, ద్వేషిస్తున్నావా, లేకపోతే నీ గురించి నువ్వు తక్కువ చేసుకుంటున్నావా? నువ్వు ఆలోచించు. అప్పుడు నీ నిరీక్షణ అనేది పెరగడానికి ట్రై అవుతుంది. నీ నిరీక్షణ, హోప్ అనేది ఇట్ విల్ బిల్డ్. చెప్తాం కదండి, ప్రతిదీ బిల్డ్ చేసుకోవాలి మనం లైఫ్లో. దేవుడు ఒకటి ఇచ్చాడు ఫ్రేమ్వర్క్, కానీ బిల్డ్ చేయమండి మనం ఏం చేస్తామంటే అక్కడే ఉంది కదా హ్యాపీగా పడుకుంటాం. కానీ వెన్ యూ బిల్డ్ యువర్ సెల్ఫ్, ఓకే, ఆ ఫ్రేమ్వర్క్ మీద బిల్డ్ చేసుకోండి. ఆయన అన్నీ ఇచ్చాడు, మరి టూల్స్ అన్నీ ఇచ్చాడు, నీకు ఇంటర్నెట్ ఇచ్చాడు, అది ఇచ్చాడు. ఇంటర్నెట్ చూస్తే రీల్స్ కోసం ఇస్తావు, కానీ నువ్వు వేరే దానికి చేయవు. అలా కాకుండా ఇంకొక ఏదైనా నాలెడ్జబుల్ సెషన్స్ చూడు దాంట్లో, సో దట్ యూ విల్ ఇంక్రీజ్ నాలెడ్జ్, రైట్? ఆ టూల్స్ అన్ని బిల్డ్ అవ్వడానికి ఇచ్చాడు, కానీ యూ వోంట్ యూజ్ దోస్ టూల్స్. ఏంటి సాతాను ఉంటుంది చూడండి, చిక్కులు పెట్టే, ఏది సులభంగా చిక్కులు పెట్టే పాపం, వాటిలో పడిపోతావు. ఏంటి సులభంగా చిక్కులు పెట్టే పాపం? రీల్స్ చూడటము, సినిమాలు చూడటం, ఏదో ఒకటి. ఎందుకు టైం వేస్ట్ చేస్తున్నావు? ఏం చేయట్లేదు, పెద్దగా గొప్ప ఏం కాదు. యువర్ అవే ఫ్రమ్ లాడ్ from 2 hours or 3 hours, so that whatever the Lord says, it won't go inside, right or not? Where are we spending time and what are we speaking? అది మన నిరీక్షణ అనేది పెంచుతారండి లాడ్. లేకపోతే నిరీక్షణ అనేది ఉండదు. నిరీక్షణ ఉండకపోతే మీకు డిజాస్టర్స్ చాలా తెలుసు. మొత్తం మీ ఏమంటారు, మీ లైఫ్లో ఏంటంటే ఈ నిరాశ, నిస్పృహ అనేది పెరుగుతుంది. అది పెరగాల, నిరీక్షణ కావాలా? ఏం కావాలి మనకి? నిరీక్షణ వస్తే ఏమవుతాయండి? ఫెయిత్ పెరుగుతుంది. ఫెయిత్ పెరుగుతా ఏంటండి? ఫెయిత్తో పనులు అవుతాయి, దేవుడి పనులు అవుతాయి. అవ్వ వెన్ యూ బిల్డ్ ద ఫెయిత్, ద థింగ్స్ ఆఫ్ హిస్ విల్ హ్యాపెన్ ఇన్ అవర్ లైఫ్. బట్ వెన్ యూ డోంట్ బిల్డ్ ద ఫెయిత్, బిల్డ్ అనేది మీ చేతిలో ఉంది. మనం చేస్తున్నామా లేదా ఉంటే దేవుడా మీ చిత్తం వదిలేస్తున్నామా? జస్ట్ మనం ఒకరు పరీక్షించుకున్నామండి. సో దీంట్లోనే నా సాక్ష్యం ఇంకొక 5 నిమిషాల్లో క్లోజ్ చేస్తానండి. సో ఈ ఫెయిత్ అండ్ ఎక్స్పెక్టెంట్, ఇఫ్ యు సీ, ఇంకోటి ఏంటంటే ఆయన బలిష్టమైన చేతి కింద దీనులుగా ఉండడు. దాని విషయంలో ఒక చిన్న సాక్ష్యం అండి. ఎందుకంటే ఇప్పుడు 2 years బ్యాక్ ఎలా ఉన్నానో, ఇప్పుడు ఎలా ఉన్నానో, నా పరిస్థితి దేవుడు కృప, ఆయన హెచ్చింపు చూస్తే నాకే అమేజింగ్ అనిపిస్తుంది. సో ఐ వాంట్ టు షేర్ యాజ్ అ టెస్టిమనీ దట్ వన్ వెన్ వీ కేమ్ ఇన్ 2021 ఫ్రమ్ కేప్ టౌన్లో అంతా బాగా 2-3 years ఉన్నాము. మంచిగా, చాలా మంచి సిటీ, అది చాలా బాగా అనిపించింది. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. దెన్ వి వాంట్ టు సెటిల్ దేర్. సో జాబ్ కూడా వచ్చేసింది నిన్న కంపెనీ వచ్చింది, కానీ వీసా ఎక్స్పైర్ అయిపోయింది. సో వీఆర్ ఆస్కింగ్ గాడ్, ఎందుకు దేవుడా నన్ను వీసా ఇలా ఇది చేశారని అనిపించింది. కానీ జస్ట్ అప్పటికే దేవుడిలో కొంచెం ఏమంటే ఎదిగాను కాబట్టి యూ డింట్ క్వశ్చన్ గాడ్, జస్ట్ యూ ఒబేడ్ గాడ్ అండ్ వీ కేమ్ టు
ఇండియా వచ్చేసాం. వచ్చిన తర్వాత దేవుడి కృప వల్ల అప్పటికి 1 year నేను స్పెండ్ చేసిన తర్వాత రియలైజ్ అయ్యాను వీ వాంట్ టు స్టార్ట్. దెన్ ఐ థింక్ సూర్య 2021 లాస్ట్ 21లో ఏమైందంటే దెన్ ఓకే వీ కేమ్ హియర్. ఆఫ్టర్ దట్ నేను చెప్పాను కదా ఇందాక 2021 ఆ టైంలో రాగానే నాకు ఏంటంటే శాలరీస్ చూస్తే చాలా హై ఉన్నాయి ఇక్కడ. నాదేమో ఎక్కడో కిందకు ఉంది, ఎందుకంటే ఐ వాజ్ దేర్ ఫ్రమ్ 18 years, అప్పటికే 17 years అయిపోయింది టెక్ మహీంద్రాలో. శాలరీ తక్కువ ఉంది, నాకు అర్థం కావట్లేదు. ఐ ఆస్క్ గాడ్, వాట్ ఈస్ గాడ్, ఏంటి దేవుడా మరి ఇంత తక్కువగా ఉంది శాలరీ, మీరేమో బయటకు పంపించట్లేదు. ఇప్పుడు ఎలా అంటే వాట్ గాడ్ సెడ్ ఈస్ రిజైన్ అన్నారు. అర్థమైందా? రిజైన్ అని 10 సార్లు వినిపిస్తుంది. ఎవరైనా సాఫ్ట్వేర్లో వాళ్ళు వితౌట్ ఎనీ జాబ్ రిజైన్ చేస్తారా? చేయలేదు. అయితే నేను కూడా అలానే వెయిట్ చేశాను. దేవుడా మళ్ళీ వస్తుంది, మళ్ళీ వస్తుంటే ఏంటి దేవుడా రిజైన్ ఎలా చేస్తాను దేవుడా, పిచ్చోడు అనుకుంటారు దేవుడా అందరంటే అనవసరం రిజైన్ అంటాడు దేవుడు. సో దెన్ ఐ ఆస్క్ జ్యోతి సిస్టర్, తెలుసు కదా మామూలుగా ఏదైనా క్రిటికల్ అంటే ఆవిడకే ఫోన్ చేసి అడుగుతాను నేను. సో ఐ ఆస్క్ సార్, దెన్ షీ సెడ్ యు ఆర్ ఆల్రెడీ లేట్ బ్రదర్, యూ రిజైన్. ఇదేడు దేవుడా నాకు జాయిన్ ఇవి. ఐ రిజైన్ ఇన్ 3 days. రిజైన్ చేయగానే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఎవరి దగ్గర కాల్ వస్తాయి, ఎందుకంటే అప్పటికే ప్రాజెక్ట్ అయిపోతుంది. దే డోంట్ కేర్ ఆల్సో ఐ నో. ఆయన అనుకుంటే తిరిగి వస్తే ఆఫ్రికా ప్రాజెక్ట్ హెడ్ నుంచి వచ్చింది నాకు కాల్. ఏంటి అంటే నా శాలరీ బాగాండి, ఎంత హైక్ ఎక్స్పెక్ట్ చేస్తాను అంటే 110% 120% చెప్పాను. లేదు నేను 100% వరకు ట్రై చేస్తాను. దెన్ హీ సెడ్, హీ గేవ్ ఎ వర్డ్, ఇచ్చారు. ఆ తర్వాత ముందుకెళ్ళట్లేదు. అంతకి 2 నెలలు నోటీస్ పీరియడ్, ఆల్మోస్ట్ 2 నెలలు అవ్వస్తుంది. అంటే ఇంకో 3 రోజులు నేను బయటకు వచ్చాను. నాకేమో లెటర్ రావట్లేదు, సాతానంగా కూర్చుంటుంది. చూడు మంచిగా రిజైన్ చేసినా కదా, ఇప్పుడు బయట జాబ్ లేదు, ఇక్కడ తీమారాడుతున్నారు. నేనేం చేయాలి నాకేం అర్థం కావట్లేదు. కానీ ఎనీవే ఐ కెప్ట్ హోప్ ఇన్ లార్డ్. గుర్తుపెట్టుకోండి, ఐ కెప్ట్ హోప్ ఇన్ లార్డ్. ఐ డిడ్ అప్లై ఎనీవే. నేనేం చేయలేదు, కావాలంటే అందరూ తెలుసు ఏం చేయలేదు. కాకపోతే ఇంకా బుధవారం, ఇవాళ శుక్రవారం నేను ఐ హ్యావ్ టు ఎగ్జిట్ కంప్లీట్లీ. సో బుధవారం రోజు పొద్దున్న లెటర్ వచ్చింది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చప్పట్లు కొట్టండి మరి. ఎందుకంటే యూ హ్యావ్ టు గ్లోరిఫై లార్డ్. ఏంటి 100% అయిపోతుంది. సో నా కళ్ళు చెమర్చాయి. అంటే నాకు బ్యాంకులో పడేంత వరకు నిజంగా వచ్చిందా రాలేదా అది కూడా డౌట్ ఉంది నాకు. ఆ తర్వాత ఆ మంత్ ఎండ్లో వచ్చింది అండ్ ఇట్ వాజ్ అమేజింగ్. అది అయిపోయిన తర్వాత ఆ తర్వాత కూడా ఏమైందంటే ఈ మళ్ళీ జర్మనీకి వెళ్తాము అని చాలా అనుకున్నాము, ఎక్కడికి కావట్లేదు. ఒకటే ఐ ఆస్క్ గాడ్, మళ్ళీ ఏంటంటే కండిషన్ పెట్టాను. గాడ్ మీ చిత్తం ఇక్కడ ఉంటే, ఇండియాలో ఉంటే నాకున్న సాలరీ డబుల్ ఇవ్వండి. ఇక్కడ ఆల్రెడీ డబుల్ అయింది, దీన్ని డబుల్ ఇవ్వండి అని లాస్ట్ ఇయర్ అనుకుంటా. ఐ కెప్ట్ బికాస్ వీఆర్ నాట్ గోయింగ్. నార్మలీ మేమేమనుకున్నాం అంటే మేము జర్మనీకి పోతాం, ఎందుకంటే ప్రాజెక్ట్ అలాంటిది. కానీ కావట్లేదు. దెన్ అలా కండిషన్ పెట్టేసి వదిలేసాను. కానీ వన్ థింగ్ ఐ డిడ్, ఐ ఆల్వేస్ గో టు చర్చెస్ అండ్ నేను నా సాక్ష్యం ఇచ్చేవాడిని, వీడియోస్ చేసేవాడిని, సిన్సియర్గా చేశాను. అది వల్ల ఇటు వంటి ఇది లేకుండా డేవిల్ ఒక పక్క నుంచి చూడు నీకు ఇంకేం కావట్లేదు, జర్మనీకి వెళ్ళా ఎక్కడికి వెళ్ళలేదు, దట్స్ వాట్ పోకింగ్. అయినా సరే నేను అది అలానే పెట్టుకొని ఇంకో పోకింగ్ ఏమైంది, మళ్ళీ జనవరి వచ్చింది. జనవరి రాగానే ఆ టైంలో దేవుడు చెప్తున్నాడు, యూ గో టు యువర్ హోమ్. బికాస్ మా ఇల్లు ఏంటి ఇక్కడ మన శీలా పార్క్ పేడ్ అని ఆపోజిట్ కల్వర్ టెంపుల్ డూప్లెక్స్ హోమ్. సో అది ఆల్రెడీ రెంట్కి ఇచ్చాము 2-3 years నుంచి, బికాస్ యూఆర్ దేర్ ఇన్ కేప్ టౌన్. సో ఇచ్చేసి వెళ్ళిపోయాము. బాగానే వస్తుంది, 40,000 వరకు వస్తుంది రెంట్. దానివల్ల నాకు ఇంకొక లోన్ ఉంది, అది కూడా తీరుతుంది. సో అది లేదంటే నాకు చాలా తక్కువ అయిపోతుంది లోన్. ఐ హ్యావ్ టు పే ఫ్రమ్ మై పాకెట్. సో దేవుడు ఏం చెప్తున్నాడు, జనవరిలో వెళ్ళమన్నాడు. వెళ్ళి రీస్టార్ట్ యువర్ సాటర్డే ఫెలోషిప్ ఉంటుంది మాకు అని చెప్తాడు. సో దేవుడు అలా చెప్తుంటే ఏంటి మళ్ళీ వింత, ఎందుకంటే ఇప్పుడు లెక్కలు వేసుకుంటే ఎలా ఉందండి, చూసేది ఎలా ఉంది, చూస్తే లెక్కలు, ఎందుకంటే ఆయన ప్లాన్స్ చాలా హయ్యర్ అని అప్పుడు తెలిసింది. కానీ లెక్కలు చూస్తే అన్నీ పోతాయి. సరే నీవే వచ్చిన తర్వాత 3 months అండి మ్యాక్సిమం జేబుల నుంచి మనీ వెళ్ళిపోయింది. సో డెవిల్ అగైన్ పోకింగ్ అన్నాడు. ఏంటి చూసావా, మళ్ళీ తీర్మానం. ఆ తీర్మానం మళ్ళీ దేవుడు ఏం చేశాడు, ఎలా సెట్ చేశాడంటే ఆ తర్వాత జస్ట్ వచ్చి ఇంట్లో వచ్చి ప్రేయర్ స్టార్ట్ చేసాం. ఒక ఇంటర్వ్యూ వచ్చిందండి, అవుట్ ఆఫ్ ద బ్లూ, నాకు తెలియదు, నేను అప్లై కూడా చేయలేదు. ఆ ఇంటర్వ్యూ ఏంటంటే జిఈ అనే కంపెనీ ఉంచండి. జిఈ మీకు తెలుసా, జిఈ అంటే తెలుసు కదా, జనరల్ ఎలక్ట్రిక్. జిఈ అనేది
చాలా పెద్ద కంపెనీ, వరల్డ్ వైడ్ చాలా పెద్ద కంపెనీ. అది ఎందుకు ఇంకా గట్టిగా చెప్తున్నానంటే ఆ కంపెనీ ప్రోడక్టే నేను ఇంతవరకు ఈ 17 years నేను దాని మీద వర్క్ చేస్తాను, జీ స్మాల్. ఆ ప్రోడక్ట్ కంపెనీ నుంచి వస్తే నాకు కొంచెం బాగా అనిపించింది, కానీ ఏమో దేవుడి చిత్తం అనిపించింది. జస్ట్ 4 rounds రిగరస్ రన్స్ అయినాయి వీడియో కాల్స్ అయిన తర్వాత అన్నీ బాగా చేశాను దేవుడి కృప వాళ్ళు. అన్నీ బాగా చేస్తే ఆ తర్వాత లాస్ట్కి నేను 100% అనగా 100% అడిగాను, వాళ్ళు 70, 80, 90% దాకా అన్నారు మేడం. అని లాస్ట్కి ఎంత వచ్చింది తెలుసా అండి? 110%. హల్లెలూయా. ఎలా అండి మరి? ఎలా అంటే దేవుడి కృప. ఆయన ఏంటంటే మళ్ళీ ఇంకోటి, నేను కంపెనీలోకి వెళ్ళిన తర్వాత నాకు తెలిసింది ఏంటంటే అండి, వాట్ ఎవర్ ద పొజిషన్ ఐఎమ్ హోల్డింగ్ ఈజ్ ఈక్వల్ టు డైరెక్టర్ పొజిషన్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇదంతా ఎలా జరిగిందండి? చెప్పడం మరి బికాజ్ ఇదంతా ఎలా జరిగిందండి? వి హోప్, మేము నిరీక్షించాం ఆయన నిరీక్షతో ఇప్పటికీ ఉంటామండి. బిడ్డల గురించి కూడా ఇప్పటికీ ఉన్నాం. ప్లీజ్ ప్రే ఫర్ దట్, బికాస్ నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ ఫర్ లార్డ్. సో ఇదే నా సాక్ష్యం అండి. ఏంటంటే నిరీక్షించి ఆయనలో వర్క్ చేయండి, ఆయన గురించి ఏమంటారు, ఆయన రాజ్యం విస్తరణలో వర్క్ చేయండి. డెఫినెట్లీ గాడ్ విల్ బ్లెస్ యూ అబండెంట్లీ. నేనే పెద్ద సాక్ష్యం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. థ్యాంక్ యూ వన్స్ అగైన్ లార్డ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ మాస్టర్ గారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, అమేజింగ్ టెస్టిమనీ. మరి నిజంగా చూసినట్లయితే మరి అన్న వాళ్ళు సౌత్ ఆఫ్రికా వెళ్ళక ముందప్పటి నుంచే నాకు తెలుసు అండి. దే ఆర్ ఆల్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ ఆఫ్ అస్. మరి మేమందరం కూడా మరి ఒక ప్రేయర్ మీటింగ్లో కలుసుకున్నాం అక్కడ మియాపూర్లో. అండ్ అప్పటి నుంచి మరి ఒక నిజంగా ఒక స్పిరిచువల్ బాండింగ్, ఒక ఫ్యామిలీ ఫ్రెండ్స్గా వీఆర్ ఆల్ ఫ్రెండ్స్. మరి దేవుడు ఏ విధంగా వాగ్దానం ఇచ్చారంటే దేవుడు వాళ్ళిద్దరిని కూడా వాడుకుంటాడని వాగ్దానం ఇచ్చారు. మరి కేప్ టౌన్ నుంచి వచ్చినాక వాళ్ళు ప్రతిరోజు కూడా ప్రతి సాటర్డే సండే దే ఆర్ ఆల్ సో డెడికేటెడ్ అండ్ దే హ్యావ్ గివెన్ దేర్ లైఫ్స్ టు జీసస్. అండ్ మార్నింగ్ ప్రేయర్స్లో కూడా దే ఆర్ ఆల్ కమిటెడ్. See, they have everything, if you say. They have good salaries, jobs, and really they don't have to struggle, but still they gave everything to God. And the purpose of God for them is to glorify God. And nizanga chusnatlaite they are so busy. I'm telling you, I have seen them. Lunch kuda laptop mundala కూర్చొని చేస్తారు, అట్లా బిజీ ఉంటారు వాళ్ళు. I have seen them, but dedication is important. I'm telling you, this is a testimony for all of us. ఎందుకంటే మనము దేవుని కనపరచాలి, మనము దేవుని be faithful in little things what God has given. Do you think you have to be a director of a company one day? Don't you think? యా, మీకు ఒక కంపెనీ యజమానిగా ఒక దేవుడు మీకు ఒక కంపెనీ ఇవ్వాలి అనుకోరా మీరు? ఆ కంపెనీ దేవుడు మీకు ఇవ్వాలి అంటే ఏ విధంగా మీరు కృషి చేయాలి? You know, Joseph, he worked hard, right? యోసెఫ్ ఎంత క్రమంగా పనిచేశాడంటే దేవుడు అతన్ని యజమానిగా పెట్టాడు. మనం ఎంత క్రమంగా పనిచేయాలి? యా, సమ్టైమ్స్ వీ ఫీల్ డిఫికల్ట్ టు రీడ్ 1 chapter a day. చాలా కష్టంగా ఫీల్ అవుతూ ఉంటాం, కానీ వీ హ్యావ్ టైమ్ ఫర్ ఎవ్రీథింగ్. బట్ ప్లీజ్ ప్రయారిటైజ్ గాడ్. ఐఎమ్ నాట్ టెల్లింగ్ 24 hours we have to read Bible. No. 24 hours we have to say? No, God is not telling that. But you have to glorify God. Take it an opportunity. And nizanga mari manchi saksham, and we are so happy that the directors are a part of our church. Directors, software engineers are a part of our church, and we are so thankful for that. And our church is being blessed. Amen. And prayers. And every day morning they join 6 a.m. prayers, though they sleep 2-3 o'clock at night. It's a commitment, I'm telling you. And God has seen in our family also. And I would really want to thank Anna for the sharing testimony and encouraging everybody. And I'm telling you, దయచేసి గమనించాలి, మన పరిస్థితి ఇప్పుడు ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా మనం నమ్మకంగా ఉంటాము, మనం నమ్మకంగా దేవుణ్ణి ఆరాధిద్దాము, మనం నమ్మకంగా దేవుణ్ణి సేవిద్దాము.
అండ్ నిరీక్షణ తప్పకుండా మనకు దేవుడిచ్చిన వాగ్దాన్ని బట్టి మనము అది పట్టుకొని ఉండాలండి. మన పరిస్థితులు ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా, మేబీ ఇట్ మే బి ఎ జాబ్, మేబీ మనకు ఆర్థిక ఇబ్బందులు ఉండవచ్చు, కానీ దేవుడు సామర్థ్యుడు. మనం నమ్మిన వారికి సమస్తము సాధ్యము. మేబీ అ మ్యారేజ్, I'm telling you, maybe everyone is telling నీకు అవుతుందా అవ్వదా అని, but when God has promised, He will bring it to existence. You have to have faith. Amen. So let's have that faith. Let's have that faith. You know, KFC, we love KFC chicken. You know, he started his career 65. Yes. అతను మీరు చూసినట్లయితే టెస్టిమనీ మీరు చదివినట్లయితే కొన్ని వందల ఉద్యోగాలు ఒక్కరోజు ఉద్యోగం చేసి మానేసిన రోజులు ఉన్నాయి. He lost hope, but God has blessed him. ఒక క్రికెట్ బ్యాట్ నా చేతిలో ఉంటే అది 100 రూపాయలు. అదే బ్యాట్ సచిన్ టెండూల్కర్ చేతిలో ఉంటే goes in auction. అవునా? ఫుట్బాల్ క్రిస్టియానో రొనాల్డో, ఓకే, నా చేతుల్లో ఉంటే మేబీ ఒక 200. అదే రొనాల్డో చేతుల్లో ఉంటే మీ జీవితాలు మీ చేతుల్లో ఉంటే, అదే దేవుడి చేతుల్లో మీరు సమర్పిస్తే, దట్ ఈస్ ద ఆన్సర్. సో ప్లీజ్ సబ్మిట్ యువర్ లైఫ్స్ టు జీసస్ అండ్ దెర్ ఇస్ హోప్. అండ్ ఇఫ్ యూ థింక్ మనకి నిరీక్షణ లేదు అవ్వదు అని అనుకుంటే, డెవిల్ ఈస్ టెల్లింగ్ దట్ నిరీక్షణ లేదు అని సాతాను అంటాడు. Amen. So can you all just stand up to our feet and we will pray and we will sing a last song. I request Newton Anna to come and pray for the word. ఈ యొక్క సాయంత్రకాల సమయంలో దాని తర్వాత మనము ఒక పాట పాడుకొని కానుకలు సమర్పించుకున్నాం. ప్రార్థన. దేవుడి పరిశుద్ధ నామానికి వందనాలు. నిజంగా ఈరోజు మెసేజ్ నా బిడ్డ కోసం వచ్చింది అనిపించింది. నిజంగా ఎంతో బాధతో బిడ్డ, నా బిడ్డ చాలా బాధలో ఉంది. 3 days అయింది. షీ వాజ్ నాట్ ఈటింగ్, షీ వాజ్ నాట్. హోప్ అన్నది నిజంగా దేవుడు ఎవరి ద్వారా ఎవరితోని మాట్లాడతాడో తెలియదు. మనం అనుకుంటాం అంతా, కానీ దేవుడికి తెలుసు ఏ బిడ్డకి ఏ వాక్యం అవసరమో. ఇక్కడ అన్న ఒక్క నిమిషం ప్రార్థన చేయాలని అన్నప్పుడు నేను ప్రార్థన చేసిన, దేవా వాక్యం ద్వారా ప్రతి బిడ్డతో నువ్వు మాట్లాడు. నేను ఏం చేస్తాను తెలుసా, సండే స్టార్ట్ అయింది అనుకోండి, రాత్రి 8 గంటలకు లేస్తున్నాను, 2 గంటలకు లేచినప్పుడు ఒకటే ప్రార్థన చేస్తాను. ఆదివారం, దేవా ఏ చర్చిలో వాక్యం విత్తబడుతుందో ప్రతి వాక్యం వినడానికి వాడు మనసు తెరవాలి. మనసు తెరవకపోతే వాక్యం అర్థం కాదు. అర్థం కదా, లేఖనాలు గ్రహించినట్టు వారు మనసు తెరవకూడదండి. ఆ రకంగా దేవా ఈరోజు నిజంగా ఎంతోమందికి ఇట్లా నిజంగా నా విమోచకుడు సజీవుడు అని యోబంటాడు 19:25. నాకు చాలా ఇష్టమైనటువంటి మాట. నిజంగా ఇంత గొప్ప దేవుడు మనకు ప్రార్థన చేసుకున్నాం. తల్లకు ముందున్న మా తండ్రి, మా మంచి దేవానికి వందనానికి స్తోత్రం. మా నిరీక్షణకు ఆధారమైన దేవానికి వందనానికి స్తోత్రం. ప్రభు పల్లొక్క తండ్రి, మా గురి నీ వైపు ఉండడానికి కృపను అనుగ్రహించండి. వాక్యం ద్వారా మనతో మాట్లాడిన దేవుడు నాయన, మమ్మల్ని దర్శించిన దేవుడు నాయన, నీకు వందనాలు చెల్లించిన ప్రభు. పల్లొక్క తండ్రి, నిజంగా నాయన నిరీక్షణ లేని ఇతరుల వల్లే కాకుండా నిరీక్షణ కలిగినటువంటి బిడ్డలుగా నాయన ఈ లోకంలో జ్యోతులుగా నీ కొరకు నమ్మకంగా జీవించక సాయం చేయండి ప్రభు. ప్రతి బిడ్డతో నువ్వు మాట్లాడినందుకు వందనాలు, ప్రతి బిడ్డను నువ్వు దర్శించినందుకు వందనాలు చెల్లిస్తుంది ప్రభు. పల్లొక్క తండ్రి, ఈ లోకంలో మేము జీవిస్తున్నామంటే బికాస్ వి లివ్, బికాస్ టు ఫేస్ టుమారో నైనా, రేపటిని మేము ఎదుర్కోవడానికి నైనా ఈరోజు మాకు ఇచ్చిన నిరీక్షణ బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాయి. బికాస్ యూ లివ్ లాట్, వీ కెన్ ఫేస్ టుమారో. అయ్యా నీకు వందనాలు చెల్లిస్తూ నీ కృప మా అందరికీ నుంచి నీ రక్తంతో మమ్మల్ని కప్పమని ప్రభావ. ప్రతి బిడ్డను దర్శించినందుకు వందనాలు, ప్రతి బిడ్డతో నువ్వు మాట్లాడేందుకు వందనాలు. ప్రతి బిడ్డకునైనా నిరీక్షణ లేకుండానైనా ఉన్నటువంటి బిడ్డలకు డాడీ నాతో మాట్లాడినైనా శ్రమ, ఓర్పు, పరీక్ష నిరీక్షణ అనుగ్రహిస్తున్నటువంటి మాట ప్రభా. పరలోక తండ్రి, మాతో మాట్లాడేందుకు వందనాలు, మమ్మల్ని దర్శించినందుకు వందనాలు. అయినా నిజంగా ప్రతి బిడ్డను వాక్యం ద్వారా నైనా ఎంకరేజ్ చేసినందుకు వందనాలు చెల్లిస్తూ ప్రభా. పరలోక తండ్రి, బిడ్డ దీవించండి ప్రభా. నిజంగా నైనా ప్రభా, నీ యందు ఉంటే ఎంత ఆత్మఫలములు ఫలిస్తాం అన్నటువంటి బిడ్డనైనా తన గొప్ప దేవ సాక్ష్యంను బట్టి వందనాలు చెల్లిస్తూ ప్రభా. తీసుకునేటువంటి ప్రతి రాడికల్ డెసిషన్లో మీరు తోడుగా ఉన్నందుకు వందనాలు చెల్లిస్తాం ప్రభా. పరలోకం తండ్రి, కృపను అనిపించే ప్రపంచానికి రాడికల్ డెసిషన్ కనిపిస్తుంది, కానీ
నీ చిత్తానుసారంగా చేసినప్పుడు ప్రభా అందులో ఉన్న సంతోషం నేను Yes, గొప్ప దేవా. Lord. ఆ కుమారుడు చెప్పినప్పుడు